అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మరియు తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా సంస్థ అంటే SCRT వారి ఆధ్వర్యంలో టీశాట్ వారి నెట్వర్క్ సౌజన్యంతో ఈరోజు జరుగుతున్న లైవ్ సెషన్కు అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు, అలాగే ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, మిగతా స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. పిల్లలు, ఈరోజు మీరు నేర్చుకుపోయే అంశము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ ఫిబ్రవరి నెల, మార్చి నెల అనగానే విద్యార్థులకు చాలా ముఖ్యమైన సమయం. ఒకవైపు చదువు, మరోవైపు పరీక్షలు, ఒకవైపు కెరీర్ అంటుంటారు, అలాగే ఫ్రెండ్స్, ఇలాంటి అంశాలపై ఉద్వేగంగా ఎంతో కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. మరి ఎవరైనా మిమ్మల్ని ఈ సమయంలో మీరు ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు మీరు ఎలా చెప్తారు? సహజంగా బాగానే ఉన్నామంటారు. కానీ మీలో ఉన్న, మనసులో ఉన్న ఉద్వేగాలు ఎలా ఉన్నాయి అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే మన NCERT వాళ్ళు 2022లో విద్యార్థుల యొక్క మానసిక స్థితి గురించి ఒక చక్కని ఇంట్రెస్టింగ్ సర్వే చేశారు. అందులో 11% పాఠశాల విద్యార్థులు ఎమోషనల్ యాంగ్జైటీకి రిపోర్ట్ చేశారు. వాళ్ళు గురవుతున్నారు కాదు, రిపోర్ట్ చేశారు. అలాగే 14% మంది విద్యార్థులు ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ అంటే తీవ్రమైన ఉద్వేగాలు గురవుతున్నామని రిపోర్ట్ చేశారు. అలాగే 43% మంది విద్యార్థులు మూడ్ స్వింగ్స్ అంటే వారి యొక్క ప్రవర్తన అనేది తరచూ మారడాన్ని రిపోర్ట్ చేశారు. అలానే ఈ సర్వేలో ప్రతి 7 విద్యార్థుల్లో ఒక విద్యార్థి ఎమోషనల్గా డిస్టర్బెన్స్గా ఉన్నట్టు గుర్తించారు. మరొక సర్వే చేశారు రుచి పరివార్ అండ్ తన్వి అనేవారు, ఎమోషనల్ హెల్త్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ ఇన్ ఇండియా అనే సర్వేలో వారు ఒక చక్కని సర్వే చేశారు. అందులో ఏంటి అంటే విద్యార్థులను 6-7 తరగతులను ఒక గ్రూపుగాను, 8-9 తరగతుల విద్యార్థులను ఒక గ్రూపుగాను, 10, 11, 12 విద్యార్థులను ఒక గ్రూపుగా చేసి వాళ్ళలో ఎమోషనల్ హెల్త్ ఎలా ఉందో తెలుసుకున్నారు. మీరు ఊహించగలరా ఎవరు ఎక్కువగా ఎమోషనల్గా ఇబ్బందులు పడుతున్నారో? 6-7 తరగతుల వాళ్ళ, 8-9 తరగతుల వాళ్ళ, 10, 11, 12 తరగతుల వాళ్ళ? ఊహించారా? మీరు ఊహించినట్టుగా విద్యార్థులు 8-9 తరగతుల విద్యార్థులే ఎక్కువ శాతము ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నారని వారు కనుగొన్నారు. దీనికి కారణం ఏమై ఉంటుందో అంటే ఈ 8-9 తరగతుల విద్యార్థులు కౌమార దశలో ఎంటర్ అయ్యి కౌమార దశలో ఉండే అవకాశం ఉంది. వారిలో మనకు తెలుసు కౌమార దశలో విద్యార్థులకు ఎమోషనల్గా డిస్టర్బ్గా ఉంటారని, వారి చదువు అకాడమిక్ స్టాండర్డ్స్ పెరగడము, అలాగే వారి సమాజంకు ఎక్కువ ఫోకస్ అవ్వడము, ఇలాంటి కారణాలుగా చెప్పారు. అయితే ఈ విషయాలన్నీ ఈరోజు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే విద్యార్థులు మన శారీరక ఆరోగ్యమే కాదు, మన మనసు, ఉద్వేగం ఎలా ఉంది అని తెలుసుకోవడం కూడా ముఖ్యమే. చాలామంది ఉద్వేగపరంగా ఇబ్బందులు గురవుతుంటారు, కానీ ఆ ఉద్వేగం ఏంటిది, ఆ ఎమోషన్ మాకు ఏమొచ్చింది అనేది తెలుసుకోవడము ఇబ్బందిగా ఉంటుంది. అయితే విద్యార్థులు ఈరోజు మనం చర్చించుకోబోయే అంశము మన మనస్సుకు సంబంధించింది. ఈరోజు చర్చించుకునే అంశము మీకు ఎగ్జామ్లో రాదు, కానీ మీ జీవిత పాఠం అనేది ఉంటుంది. కాబట్టి మీ మానసిక స్థితి, అలాగే ఎమోషనల్ వెల్బీయింగ్, ఉద్వేగ శ్రేయస్సు అంటే ఏమిటి, దాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనే అంశం కొరకు మనకు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. నా పక్కన ఎడమవైపు శ్రీమతి డాక్టర్ గౌరీరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు కన్సల్టెంట్ సైకాలజిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్. అలాగే వారి పక్కన ఉన్నారు డాక్టర్ హృషికేష్ గిరిప్రసాద్ గారు, ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, కుత్బుల్లాపూర్. విద్యార్థులు, ఈరోజు మనం చర్చించుకునే అంశం కేవలం ముచ్చట్లు మాత్రమే కాదు, మీ ఉన్నతమైన భవిష్యత్తుకు పునాదులు వేయాలని కోరుకుంటూ మొదటగా నేను హృషికేష్ గిరిప్రసాద్ గారిని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. సార్, మామూలుగా విద్యార్థులను ఎమోషనల్గా అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఆందోళన కానీ, ఆనందం కానీ, ఇలా కొన్ని ఎమోషన్ చెప్తుంటారు. యాక్చువల్గా ఎమోషన్ ఫీల్ అవ్వడం అంటే ఏంటి, అలాగే ఎమోషనల్ వెల్బీయింగ్ అంటే ఏమిటో ఒకసారి వివరించగలరు? ఎమోషన్స్ ఫీల్ అవ్వడం సర్వసాధారణం అండి. అందరూ అంటే ఎవరైనా ఫీల్ అవుతారు, కానీ పిల్లల్లో ఎమోషన్స్ ఎలా వస్తాయి, ఎలా అండర్స్టాండ్స్ అర్థం కాదు కాబట్టి వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. సో వాళ్ళ రెస్పాన్స్ వేరేలాగా ఉంటుంది.
సో వాళ్ళకి ఈ ఎమోషన్ వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి, ఎవరికి చెప్పాలి, ఒకవేళ అది ఆవేశం కానివ్వండి, కోపం కానివ్వండి, బాధ కానివ్వండి, ఎవరికి చెప్తే తన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో తెలియదు. సో అలాంటప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు. సో వాళ్ళకి ఎమోషనల్ హెల్త్ నేర్పించడం, ఎమోషనల్ వెల్బీయింగ్ నేర్పించడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అప్పుడు అది ఎలా నేర్పిస్తామంటే, ఎమోషన్స్ ఆర్ నార్మల్, అందరికీ ఉంటాయి, అందరిలో జరుగుతాయి. ఆ ఎమోషన్స్ మీరు ఎట్లా వ్యాలిడేట్ చేయగలగాలి, ఎమోషన్ మీరు ఎట్లా కంట్రోల్ చేయగలగాలి, ఎట్లా డైవర్ట్ చేయగలగాలి, విత్ ద హెల్ప్ ఆఫ్ పేరెంట్స్, టీచర్స్, మరీ సివియర్ ఉంటే కౌన్సిలర్స్తో తీసుకోవచ్చండి. ఓకే సార్. అయితే ఎమోషనల్ వెల్బీయింగ్ అంటే విద్యార్థులకు అర్థమయ్యే విధంగా, అలానే ఎమోషనల్ వెల్బీయింగ్ ఇంపార్టెన్స్ ఏంటిది, అది ఎమోషనల్ వెల్బీయింగ్ డెవలప్ చేసుకోవడం ఎందుకు అవసరం? ఎమోషనల్ వెల్బీయింగ్ అంటే మీ ఎమోషన్స్ అన్నీ మీరు ప్రాపర్గా అర్థం చేసుకొని, ఈ ఎమోషన్ దేనికి వస్తుంది, దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోపం వచ్చినప్పుడు వేరే వాళ్ళతో గొడవ పడడం ఈజ్ నాట్ రైట్. ఎమోషనల్ వెల్బీయింగ్ అంటే కోపం ఎందుకు వచ్చింది అనలైజ్ చేసి నిజంగా రియాక్ట్ అవ్వడం కరెక్టేనా కాదా అని కామ్ ఉండడం ఈజ్ ఎమోషనల్ వెల్బీయింగ్. ఇంటెలిజెన్స్ కూడా అదే అంటారు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా అదే అంటారు. సో అలా ప్రతి ఎమోషన్కి ఎందుకు వచ్చిందని అనలైజ్ చేసుకోగలిగితే దాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలరు. సో కంట్రోల్ చేసుకోలేని పదంలో మీ ఎమోషన్స్ పెరగడం వల్ల మీ బ్రెయిన్లో అమెగ్డలా అనే ఆర్గన్ హ్యాక్ అవుతుంది. దానివల్ల ఇంకా ఎమోషన్స్ పెరుగుతూనే ఉంటాయి, దానివల్ల కోపం పెరుగుతూనే ఉంటుంది. అదొక ప్యాటర్న్ లాగా పోతూ ఉంటే ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఎమోషనల్ వెల్బీయింగ్ మీరు కంట్రోల్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ అంటే రిలేషన్షిప్స్ మెయింటైన్ అవుతాయి, బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది, అండ్ ఫోకస్ ఎక్కువ చేయగలరు. ఎమోషన్స్ ఉంటే కమ్యూనికేషన్ కూడా చాలా బాగా పెరుగుతుంది, ఎందుకంటే అవతల వారి ఎమోషన్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి కమ్యూనికేషన్ బెటర్ అవుతుంది. సో ఇవన్నీ అడ్వాంటేజ్ ఉంటాయి ఎమోషనల్ వెల్బీయింగ్ నేర్చుకోవడం వల్ల. సార్, అయితే మనకు ఎమోషనల్స్ గుడ్ ఎమోషన్, బ్యాడ్ ఎమోషన్ అని సాధారణంగా అంటుంటాం. అయితే పాజిటివ్ ఎమోషన్స్ ఏముంటాయి, నెగిటివ్ ఎమోషన్స్ ఏముంటాయి, వాటిని స్వీకరించాలా, వదిలేయాలా, లేకపోతే ఎలా మేనేజ్ చేయాలి? ఫస్ట్ ఏంటంటే అన్ని ఎమోషన్స్ వ్యాలిడే అండి. ఈ ఎమోషన్ వ్యాలిడ్ కాదు, అన్వాలిడ్ కాదు అని చెప్పడానికి లేదు. అన్ని ఎమోషన్స్కి ఒక రీజన్ ఉంటుంది, అవన్నీ వ్యాలిడేటెడ్, అవన్నీ అందరిలో జరుగుతాయి. సో పాజిటివ్ ఎమోషన్స్ అంటే హ్యాపీగా ఉండడం, ఇలాంటివన్నీ సెలబ్రేట్ చేసుకోవడము, ఇవన్నీ సాడ్, యాంగ్రీ, ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్ కింద వస్తాయి. కానీ ఆల్ ఎమోషన్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. మీకు ఒక్కొక్క సిచ్యువేషన్లో అది వస్తుంది. కాకపోతే ఈ ఎమోషన్స్ ఏదైనా సాడ్, యాంగ్రీ ఎమోషన్స్ బాగా ఎక్కువ రోజులు ఉన్నాయనుకోండి, ప్రివైలింగ్ లైక్ మోర్ దెన్ 2 weeks అట్లా ఉంది, తగ్గట్లేదు, అన్ని చోట్ల ఉందంటే దాని ట్రీట్మెంట్ అవసరం పడుతుంది, కౌన్సిలింగ్ ఇది అవసరం పడుతుంది. అట్లాగే హ్యాపీ ఎమోషన్స్ కూడా టూ మచ్ హ్యాపీనెస్ ఉండి అన్నీ ఓవర్గా చేసేసి అన్నీ చేసేద్దాం అనుకోవడం కూడా ప్రాబ్లం అవుతుంది. సో వాటిని కంట్రోల్ చేసుకోవాలి. కానీ అన్ని ఎమోషన్స్ వ్యాలిడ్ చేయడం ఇంపార్టెంట్. ఇది నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను అర్థం చేసుకోగలను, నాకు ఈ ఎమోషన్ వల్ల ప్రాబ్లం అవుతుంది, దానికి ఈ ఎమోషన్కి ఒక పేరు ఇచ్చి దేనివల్ల వస్తుందో తెలుసుకోతే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు మనం. థ్యాంక్ యూ సార్. అయితే విద్యార్థుల్లో ఈ ఎమోషన్ను ఎలా గుర్తించాలి? మామూలు వాళ్ళలో ఏమైనా ఫిజికల్ సిమ్టమ్స్ ఉంటాయా, లేకపోతే ఆలోచనలో మార్పు వస్తుందా? అసలు ఒక ఎమోషన్ నాకు ఇది ఉంది అని విద్యార్థులు కేవలం 11% మంది రిపోర్ట్ చేశారని ఒక సర్వేలో తేలింది సార్. యాక్చువల్ అంతకన్నా ఎక్కువనే ఫీల్ అయి ఉంటారు, వారికి అది తెలియదు. కాబట్టి వాళ్ళు ఎట్లా తెలుసుకోగలరు? ఎమోషన్స్ హై అయినప్పుడు ఏ ఎమోషన్ కానివ్వండి, మీ హ్యాపీనెస్ కానివ్వండి, యాంగర్ కానివ్వండి, సాడ్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, ఇలాంటివన్నీ ఎక్కువైనప్పుడు బాడీలో కొన్ని ఫిజికల్ సైన్స్ వస్తాయండి. ఒకటి, గుండెదడ బాగా స్పీడ్గా కొట్టుకోవడం, చేతికి చెమటలు పట్టడం, గొంతు ఆరుకుపోవడం, మాట బయటికి రాకపోవడం, కళ్ళు తిరగడం అనిపించడం, చేతులు వణకడం, భయంగా కంటిన్యూస్గా ఉండడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఆందోళన ఎక్కువ అవుతుంది, ఏదో జరిగిపోతుంది, నాకేదో జరుగుతుంది, భయం పెరుగుతుంది. సో ఎమోషన్స్ ఏమైనా ఎక్కువైతే ఇవన్నీ ఫిజికల్ సైన్స్ ఇలా గుర్తించవచ్చు. ఇంకో విధంగా గుర్తించడం ఏంటి అంటే, మీ థాట్స్ పైన మీరు ఫోకస్ చేయగలిగితే అవి మీ చేతిలో ఉండవు, మీరు కంట్రోల్ చేసుకోలేరు, వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. సో మీరు థాట్స్ ఏదైతే ఆ పని చేయాలనుకుంటున్నారో అది చేయలేకపోతారు, బికాజ్ ఓవర్వెల్మ్ అయిపోతాయి. ఎమోషన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఫోకస్ చేయలేరు. దాంతోపాటు నిద్ర, స్లీప్ అండ్ అపెటైట్ కూడా దెబ్బతింటుంది. సో ఇవన్నీ ఫిజికల్ సైన్స్ వేర్ యూ కెన్ అండర్స్టాండ్ ఎమోషన్స్ మీకు ఎఫెక్ట్ అవుతున్నాయని తెలియడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఫిజికల్ సైన్స్ అయితే ఇవి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను ఒక ప్రశ్న గౌరీరెడ్డి మేడం గారిని అడుగుదాం అనుకుంటున్నాను. మేడం, ఇప్పుడు ఎమోషన్స్ అనేది మానవుని సహజ లక్షణం, అలాగే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కాంప్లెక్స్ బిహేవియర్ కూడా ఉంటుంది. అయితే విద్యార్థులకు, స్కూల్ విద్యార్థులకు, 6 నుండి 12వ తరగతి విద్యార్థులకు కానీ, అడల్ట్స్ కానీ ఈ ఎమోషన్స్ అనేది ఏమన్నా తేడా ఉంటుందా? అలాగే విద్యార్థులకు ఎమోషనల్ వెల్బీయింగ్ తోటి అకాడమిక్ ఏమైనా ప్రభావం ఉంటుందా? ఎమోషన్స్, యాజ్ డాక్టర్ రిషి చెప్పినట్టు, ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ మన ఇంటీరియర్, లైక్ మన డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ. సో అది ఎట్లా హ్యాండిల్ చేయాలన్నది, యాజ్ అ చైల్డ్ సైకాలజిస్ట్, నేను చైల్డ్ సైకాలజిస్ట్ కనుక నేను ద బేసిస్ షుడ్ బి ఫ్రమ్
చైల్డ్హుడ్, చిన్నప్పటి నుండి పేరెంట్స్ అయినా కేర్ గివర్స్ అయినా ఎవరైతే పెంచుతున్నారో హూ ఆర్ ఇన్ ఛార్జ్ ఆఫ్ బ్రింగింగ్ అప్ ద చైల్డ్, వాళ్ళకి దే షుడ్ గివ్ అ కరెక్ట్ బేసిస్ ఫర్ ఐడెంటిఫైయింగ్. పిల్లలకి ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి, సంతోషం వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా రియాక్ట్ కావాలి, సోషల్ సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, బయట వాళ్ళతో ఎలా ఉండాలి అన్నది ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద పేరెంట్స్, ఫ్రమ్ ద కేర్ గివర్స్. అకాడమిక్గా పిల్లలకు ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎమోషన్స్తో? లైక్ అగైన్ డాక్టర్ రిషి సైడ్, అకాడమిక్ ఎట్లా ప్రభావం ఉంటుందంటే వాళ్ళు ఆ మూమెంట్లో వాళ్ళకి ఏం ఎమోషన్ ఉన్నదో, ఏం ఫీలింగ్ ఉన్నదో లోపలికి వెళ్ళి అన్నది దే షుడ్ బి ఏబుల్ టు నేమ్ ఇట్, లేబుల్ ఇట్. అంటే నాకు ఇప్పుడు కోపంగా ఉందా, నాకు ఇప్పుడు హ్యాపీగా ఉందా, నాకు యాంగ్షియస్గా ఉన్నానా, లేకపోతే స్ట్రెస్ఫుల్గా ఉన్నానా అన్నది ఒకటి వాళ్ళు ఐడెంటిఫై చేసి, సో ఆ ఎమోషన్కి ఒక పేరు ఇవ్వగలిగితే, ఒక నేమ్ లేబుల్ ఇవ్వగలిగితే, దెన్ దే విల్ నో హౌ టు హ్యాండిల్ ఇట్. నాకు ఏమవుతుందో తెలీదు, నాకు ఏదో అయిపోతుంది కానీ నాకు హ్యాండిల్ చేయలేకపోతున్నానంటే దెన్ వాళ్ళకి ఎవరైనా ట్రస్టెడ్ పర్సన్, ఫస్ట్ పేరెంట్ కానీ లేకపోతే ఒక సీనియరో టీచరో ఎవరైనా ట్రస్టెడ్ కొలీగా ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వగలిగితే దట్ వుడ్ బి నైస్ టు హెల్ప్ దెమ్. థ్యాంక్ యూ మేడం. మరొక ప్రశ్న రిషికేశ్ సార్ని. సార్, మామూలుగా మనిషి యొక్క ప్రవర్తన ఏదైతుందో శారీరకంలో జరిగే కొన్ని మార్పుల వల్ల, కొన్ని రసాయనాలు విడుదల వల్ల అని అంటుంటారు. అయితే ఎమోషన్స్కు కారణము ఎలాంటి బయాలజికల్ రీజన్స్ లేదా ఫిజియోలాజికల్ రీజన్స్ ఉంటాయి? బాడీలో ఎమోషన్స్ యూజువల్గా బ్రెయిన్కి సంబంధించినవి అండి. సో కానీ బాడీలో జరిగే రియాక్షన్ అంటే మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చిందండి, ఫీవర్ కూడా న్యూమోనియా కానీ వచ్చింది. సో న్యూమోనియా ఉన్నప్పుడు మనం చాలా డల్ అయిపోతాం, కొంచెం మాట్లాడినా చిరాకు వస్తుంది, నిద్రపోవాలనిపిస్తుంది, అసలు తినబుద్ధి కాదు. ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి బ్రెయిన్లో. సో ఎనీ ఫిజికల్ సిమ్టమ్ కెన్ ఎఫెక్ట్ దీస్. సో ఈ ఎమోషన్స్ అన్నీ రావాలి అంటే బ్రెయిన్లో డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయండి. సో అమిగ్డిలా తీసుకున్నారనుకోండి, అమిగ్డిలా అని ఒక బ్రెయిన్లో ఒక ఏరియా ఉంటుంది. అదేంటంటే ఎమోషన్స్ బాగా ఓవర్వెల్మ్ అయినప్పుడు, బాగా ఎక్కువైనప్పుడు అది చాలా హైపర్ అవుతుంది. హైపర్ అవడం వల్ల కంట్రోల్ చేసుకోవడం కష్టం అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే బ్రెయిన్ ఉంటుంది. సో అది ఇలా కాదు, నువ్వు కామ్ అవ్వు అని చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ కంట్రోల్ చేయలేదో, అండ్ మూడోది వచ్చిన ఎమోషన్ ఏదైతే చాలా ఎక్కువ ఉందో అప్పుడు ప్రాబ్లం, ఎమోషన్ చాలా భయంకరంగా బయటపడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటప్పుడు వీ హ్యావ్ టు అడ్రస్ కెమికల్ ఇంబ్యాలెన్స్. బ్రెయిన్లో జరిగే మోస్ట్ కామన్గా సెరటోనిన్, డోపమిన్, ఎస్టైల్ కొలెస్ట్రాల్ ఇలాంటి కెమికల్స్ ఉంటాయండి. వాటిని మిస్ మ్యాచ్ వల్ల, ఫ్లక్చువేషన్ వల్ల ఎమోషన్స్ కిందకి మీదకి అవుతూ ఉంటాయి. అండ్ డే టైంలో రోజు మొత్తంలో పొద్దున్న సాయంత్రం వరకు కూడా చాలా ఎమోషన్స్ వేరీ అవుతుంటాయి బికాస్ ఆఫ్ కార్టిజాల్ లెవెల్స్ ఇన్ ద బ్రెయిన్. సో ఇలాంటివన్నిటి వల్ల కూడా వేరియేషన్స్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ నిజంగానే సివియర్ ఫామా లేదా అడ్రస్ చేయాలా లేదని ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నార్మల్ వేరియేషన్స్ ఉంటాయి, అబ్నార్మల్ వేరియేషన్స్ ఉంటాయి. చాలా ఎక్కువ ఉంటున్నాయి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ సో మెనీ థింగ్. ఇన్ని ఎమోషన్స్ ఇన్ని రోజుల వరకు ఉన్నాయి, అస్సలు తగ్గట్లేదంటేనే అప్పుడు అవసరం పడుతుంది. లేకపోతే ఇఫ్ దే కెన్ హ్యాండిల్ ఇట్స్ ఓకే. ఓకే సార్, ఈ ఎమోషన్స్ అనేది కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరు తక్కువ ఉంటుంది అంటుంటారు కదా సార్, ఇదేమన్నా కండిషనా లేకపోతే మార్చుకోవచ్చా? ఎమోషన్స్ ఎక్కువ ఉండడానికి మల్టిపుల్ రీజన్స్ అండి. ఒకటి పెరిగిన వాతావరణం, వాళ్ళు ఆలోచించే విధానం, అండ్ పేరెంటింగ్ స్టైల్ ఎట్లా ఉంది, ఎట్లా పెంచారు చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ తెలివి ఎంత ఉంది హ్యాండిల్ చేయడానికి. పెరిగే కొద్దీ తెలివి పెరుగుతుంటుంది, ఇది ఇలా జరుగుతుంది కాబట్టి దీన్ని ఇలా హ్యాండిల్ చేసినది పెరుగుతుంటుంది. సో వయసు పెరిగే కొద్దీ ఎమోషన్స్ బెటర్గా హ్యాండిల్ చేయగలరు. చిన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది. అందుకే చిన్నప్పుడు మీరు 3-4 years పిల్లల్ని చూసుకుంటే ఏదైనా ఇవ్వకపోయినా ఫస్ట్ టైం ఏడవడం కానీ, తోసేయడం కానీ, అవి చేయడం కానీ చేస్తుంటారు. బికాజ్ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి ఏదైనా కావాలి. సో అండర్స్టాండింగ్ లెవెల్ తక్కువ. అదే 5 to 7 years అట్లా ఏజ్కి వచ్చారనుకోండి, సర్ది చెప్తే ఊరుకుంటారు. 10-12 years ఏజ్కి వచ్చిన తర్వాత ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా బెటర్ ఉండాలంటే పేరెంట్స్ ప్లే మేజర్ రోల్. ఇంట్లో వాతావరణం చాలా మేజర్ రోల్. దెన్ కమ్స్ యువర్ స్కూల్ అండ్ ఫ్రెండ్స్. సో ఈ 3 ఏరియాలో కొంచెం బెటర్ ఉండగలిగితే స్టేబుల్ ఉంటాయి. సో ఎక్కువ తక్కువ ఉండడానికి కారణం అయితే పెంపకం ఒకటి, జెనెటిక్స్ దగ్గర నుంచి తీసుకోవచ్చు, జన్యుపరంగా ఉండే కొన్ని ప్రాబ్లమ్స్, దాంతోపాటు ఇంట్లో పెంపకము అండ్ చైల్డ్ ఉన్న ఆలోచన విధానము. సో ఇవన్నీ కలిపితేనే ఎమోషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ అందరికీ ఇలా సేమ్ ఉండవు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. ఒక ఇంట్లో పుట్టిన 2 పిల్లలకు కూడా ఒకలాగా ఉండదు. సో వాళ్ళ రిసీవింగ్ టెక్నిక్ కూడా వేరే ఉంటుంది. సో దానివల్ల కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. సార్, అయితే విద్యార్థులు ఎమోషన్స్లో కొన్ని ఎక్స్ట్రీమ్ పొజిషన్ పోతుండొచ్చు. అలాంటప్పుడు వారికి అర్థం కాదు, కానీ వారి చుట్టూ ఉండే పేరెంట్స్ కానీ, రిలేటివ్స్ కానీ, టీచర్లు కానీ, లేదా ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు ఎలా గుర్తించవచ్చు ఎప్పుడు ఒక ఎమోషన్కు హెల్ప్ కావాలి,
ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా చెప్పగలరు? రెడ్ ఫ్లాగ్స్ ఇందాక చెప్పినట్టు ఫిజికల్ సైన్స్ చెప్పాను కదండి. ఎప్పుడైనా గుండె దడ వచ్చినప్పుడు, చెమట బాగా పడుతున్నప్పుడు, భయం అవుతున్నప్పుడు, నాకు ఏదో అవుతుంది అనిపించినప్పుడు, తిండి ఆకలి తగ్గిపోవడం, నిద్ర తగ్గిపోవడం లాంటివి చిన్న చిన్న సైన్స్ ఉంటాయి. అలాంటివి కాకుండా హార్మ్ టు సెల్ఫ్, తనని హార్మ్ చేసుకోవడం అనిపించడం, నేను చనిపోతున్న తన ఆలోచన రావడం, సూసైడ్ థాట్స్ రావడం, ఇంకా నా జీవితం ఎందుకు, బ్రతికెందుకు అని వర్త్లెస్ అనిపించడం, ఎప్పుడు డల్గా ఉండడం, ఎవరితో మాట్లాడకపోవడం, ముభావంగా ఉండడం, పలకరించిన రెస్పాండ్ అవ్వకపోవడం, తను ఇంతకుముందు చేసే పనులన్నీ చేయలేకపోవడం, ఇంతకుముందు చేసే యాక్టివిటీస్ అన్నీ ఇంట్రెస్ట్ లేకపోవడం, ఫ్రెండ్స్తో మాట్లాడకుండా, ఇలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటే మాత్రం ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 2 weeks కనే బాగుంటాయి, దెన్ ప్రాబ్లీ డిప్రెషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ట్రీట్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి ఇంకోలాంటి, ఇప్పుడు ఓన్లీ సాడ్ నుంచి కట్టడం, ఇంకో సైడ్ హ్యాపీనెస్ ఉంటుంది. కొంతమందికి హ్యాపీనెస్ చాలా సివియర్గా ఉండి వాళ్ళు ఎట్లుంటారంటే హై చాలా ఎక్కువ హ్యాపీ ఉండి లెక్క లేకుండా డబ్బులు ఖర్చు పెట్టడం, కొత్తవి కావాలనడం, నాకు నేనే రాజుని, నాకు చాలా డబ్బులు ఉన్నాయి అనుకోవడం, అది ఊహ. వాళ్ళ లేకున్నా వాళ్ళు అట్లా అనుకుంటారు. సో హ్యాపీనెస్ కూడా హైయర్ ఎమోషన్స్ పోతే దాన్ని మేనియా అంటారు. సో ఈ రెండు కలిసి ఉండొచ్చు, మిగతా కూడా ఉండొచ్చు. సో ఈ ఎమోషన్స్లో ఇంకో పార్ట్ మోస్ట్ కామన్గా నేను చూస్తుంది పిల్లలు యాంగ్రీనెస్ అండి, కోపం చాలా 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 పెరిగిపోతుంది పిల్లలు. బికాస్ ఆఫ్ షార్ట్ టాలరెన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా అన్ని ఫాస్ట్గా జరుగుతున్నాయి, వాళ్ళకు కూడా అన్ని ఫాస్ట్గా జరగాలి. సో ఏ చిన్న తేడా వచ్చినా బాగా కోపం పెరిగిపోతుంది. ఆ కోపం ఎందుకు వస్తుంది అనేది ముందు ఎట్లా జరిగిందని తెలిస్తే మనం అడ్రస్ చేయొచ్చు. ఆ కోపానికి ఒక డయాగ్నోస్ పెట్టడం కష్టం. ఆ కోపం ఒకటే చెప్పాలి, సిమ్టమ్ మాత్రమే అది. మిగతా డయాగ్నోసిస్ పెట్టాలంటే ఇంకా స్టడీ చేయగలగాలి చైల్డ్. అయితే అదే టీచర్లు పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సార్. వారికి ఎక్స్ట్రీమ్ ఎమోషన్ వచ్చినప్పుడు వారు ఎవరిని కలవచ్చు? ఎక్స్ట్రీమ్ ఎమోషన్ ఒక్కసారి వచ్చిందా చాలా సార్లు వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఒక్కసారి సింగిల్ టైం అవుట్ బస్ యూజువల్గా పెద్ద ప్రాబ్లం కాదు. అవుట్ బస్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి, చెప్పాను కదండి. స్కూల్లో పక్కన ఫ్రెండ్ కామెంట్ చేశారని, క్లోజ్ ఫ్రెండ్ ఏదైనా కామెంట్ చేసినా అక్కడిక్కడ అవుట్ బస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఏడ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికి పెద్దగా అవసరం పడదు. అలాంటి రిపీటెడ్గా జరిగి స్కాలాస్టిక్ గ్రేడ్స్ అంటే తన చదువు నుంచి మార్కులు తగ్గిపోవడము, స్కూల్కి రాకపోవడం, ఇష్టం లేకపోవడము, స్కూల్లో ఉన్నా కూడా సరిగ్గా మాట్లాడకపోవడం, అంతమందికి ఆడే పిల్ల ఆడకపోవడము, ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే మాత్రం దే హ్యావ్ టు మీట్ పేరెంట్స్తో మాట్లాడి, స్కూల్ కౌన్సిలర్ ఉంటే స్కూల్ కౌన్సిలర్, లేదా సైకాట్రిస్ట్ ఉంటే సైకాట్రిస్ట్, లేదా సైకాలజిస్ట్ కన్నా చూపించవచ్చు. దాన్ని బట్టి ఒక ప్లాన్ అసెస్మెంట్ చేసుకొని ఏం ప్రాబ్లం వస్తుంది దాని ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను గౌరీరెడ్డి మేడంను మరొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మేడం, ఇది ఎగ్జామ్ టైము, పిల్లలు మామూలుగా అకాడమిక్ స్ట్రెస్లో ఉంటారు. వారి యొక్క చదివిన సంవత్సరం మొత్తం కూడా మార్కులు కొలమానంగా అనుకుంటారు. అయితే మార్కులు కొలమానం కాదు, మీ పర్ఫార్మెన్స్ అనేది ఎగ్జామ్కు కేవలము ఆ ఎపిసోడిక్ పర్ఫార్మెన్స్ మాత్రమే అని చెప్పినా కానీ కొందరు అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటారు. యాక్చువల్గా మార్కులు ఎంతవరకు వారి పర్ఫార్మెన్స్ చూస్తాయి, అలాగే పిల్లలకు మార్కులు ఇంపార్టెంట్ కాదు, పరీక్షలకు సిద్ధం అవ్వడం అనేది ముఖ్యం అనేది ఎట్లా చెప్పొచ్చు? కరెక్ట్. ఇప్పుడు మార్కులు కొలమానికం అనేది మార్క్స్ ఆయా సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అన్నది చిన్నప్పటి నుండి వాళ్ళకి మనం పెట్టిన ఏమంటారు ఫీలింగ్, వీ హ్యావ్ టాట్ దెమ్ దట్. సో వీ హ్యావ్ టాట్ దెమ్ టు అప్రైజ్ దెమ్స్, అంటే వాళ్ళను వాళ్ళ మార్కులను బట్టి కొలుచుకోవాలని, టు దే హ్యావ్ ఎ స్టాండింగ్. సో ఇప్పుడు నార్మల్ రియాక్షన్ ఇస్ ఇంటికి వెళ్ళంగానే, ఆర్ ఇఫ్ యూ టెల్ నాకు 60% వచ్చింది, 50 అయినా, 60 అయినా అనేస్తాం. సో ఆ ఫీలింగ్ని చిన్నప్పటి నుండే దాన్ని మేనేజ్ చేయగలిగి, సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, మార్క్స్ ఇస్ నాట్ యువర్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, నీ వర్త్. సో ఒకసారి సరే నార్మల్గా 80-90% వచ్చే పిల్లోనికి సడన్లీ 1 ఎగ్జామ్లో 1 మార్క్లో 1 ఎగ్జామ్లో తక్కువ వచ్చింది అనుకోండి. సో దట్ చైల్డ్కి ఆ ఫీలింగ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ రావద్దు. నాకు ఎందుకు వచ్చింది ఈసారి, ఎందుకు తక్కువైంది, వాట్ డిడ్ ఐ డూ రాంగ్, వాట్ డిడ్ ఐ డూ డిఫరెంట్, వేరేగా ఏం చేశాను ఆర్ ఏది తప్పు చేశాను. సో టు సెల్ఫ్ అప్రైజ్ చేసుకొని అది రివ్యూ చేసుకొని మళ్ళీ ఫార్వర్డ్ వెళ్ళడం ఈజ్ అ బెటర్ ఆప్షన్ దాని మీద కూర్చొని అందరూ. ఇప్పుడు ఫస్ట్ సపోర్ట్ ఇస్ పేరెంట్స్ అండ్ టీచర్స్. సో టీచర్స్ వాళ్ళు కొంచెం దాన్ని రివ్యూ చేసి, ఫస్ట్ స్టెప్ ఇస్ టీచర్స్ కదా స్కూల్ కనుక. సో స్కూల్లో రివ్యూ చేసి ఎందుకు అయింది, ఓకే నార్మల్గా నీకు ఇంత వస్తుంటే బాగా చేస్తావు కదా, ఈ ప్రాబ్లం బాగా చేస్తావు, సో ఇక్కడ ఎందుకు తక్కువ వచ్చింది, కొంచెం రివ్యూ చేసి దాన్ని అప్రైజ్ చేసి నెక్స్ట్ టైం వీ కెన్ డూ బెటర్, దిస్ ఆల్వేస్ అ నెక్స్ట్ టైం అన్నది ఫీలింగ్ చేస్తే బెటర్. థ్యాంక్ యూ మేడం. అలానే విద్యార్థులకు ఈ ఎగ్జామ్ టైంలో ప్రిపరేషన్ అవుతుంటారు కదా, ప్రిపరేషన్ అవుతున్నప్పుడు వారికి రివిజన్ చేస్తారు, తర్వాత వేరే యూనిట్ చదువుతున్నప్పుడు మళ్ళీ ఎందుకో వెనక యూనిట్ ఏమైనా గుర్తుందా అని అడుక్కున్నప్పుడు మళ్ళీ గుర్తు రాదు అని భయపడతారు. యాక్చువల్గా వాళ్ళు నేర్చుకొని ఉంటారు కానీ గుర్తు రాక కొంచెం టెన్షన్ ఉంటుంది. అలాగే ఎగ్జామ్ సెంటర్ పోయినప్పుడు కొత్త ప్రదేశంలో క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే కొందరు పిల్లలు బ్లాంక్ అవుతారు.
చదువుకుంది గుర్తురాదు, అది సహజం ఉంటుంది. అలాంటి టైంలో విద్యార్థులు ఏం చేస్తే బాగుంటుంది? ఒక 5 minutesలో ఎగ్జామ్ మళ్ళీ వాళ్ళ పాత స్టేజ్కి రావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మా పరిస్థితి అలానే ఉంది ఇప్పుడు. కొత్త సిచ్యువేషన్లో కొత్తగా పీపుల్ ముందర కొత్త సెట్టింగ్ ముందర సో అదే ఆన్సర్స్ ఇవ్వాలని ఉంది. సో మాకు కూడా టెన్షన్ ఉంటుంది ఇక్కడ మీకు ఆన్సర్ ఇవ్వాలని. సో అప్పుడు అట్లాంటప్పుడు ఏం చేయాలి? జస్ట్ గో సైలెంట్. ఒక్క నిమిషం జస్ట్ ఆ క్వశ్చన్ చూడకుండా, ఎగ్జామ్ పేపర్ చూడకుండా, జస్ట్ టేక్ లైక్ వి సెడ్ దర్ ఇస్ అ బాక్స్ బ్రీతింగ్ మెథడ్. అంటే జస్ట్ సైలెంట్గా కళ్ళు ముచ్చుకొని 4 seconds ఇన్హేల్, హోల్డ్ ఫర్ 4 seconds, దెన్ ఎక్సేల్, బయటికి ఊపిరి మళ్ళీ 4 seconds ఇచ్చేసి మళ్ళీ 4 seconds స్టాప్. ఆ చేసినంత లోపల మీరు గ్రౌండెడ్ అయిపోద్ది. దీన్ని బాక్స్ బ్రీతింగ్ అంటారు. బాక్స్ బ్రీతింగ్ అంటారు. సో ఆ బాక్స్ బ్రీతింగ్ మీరు కొంచెం ఒక 2 times చేసుకొని రిలాక్స్ అయ్యి, ఇఫ్ యూ హ్యావ్ ఫుట్వేర్ లేకున్నా మీ ఫీట్ని గ్రౌండ్కి టచ్ చేయండి. సో యూఆర్ మోర్ గ్రౌండెడ్. గ్రౌండ్కి టచ్ చేస్తే నేను ఏదో అయిపోతుంది, నాకు ఎక్కడ వెళ్ళిపోతుంది, నాకు బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది అన్న ఆలోచన లేకుండా దెన్ కమ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్. ఇంకా కష్టం అనిపించింది అనుకోండి, ఇంకా ఇఫ్ యూర్ ఫ్రోజన్, ఇంకా ఫ్రీజ్ అయ్యి, ఇంకా నాకు ఆలోచన లేదు అనిపిస్తే దెన్ రీడ్ ద అదర్ క్వశ్చన్స్. వేరే క్వశ్చన్ చూసుకోండి, మిగిలిన పేపర్ చదవండి. సో ఈజీ ఉన్న క్వశ్చన్ని టార్గెట్ చేయండి, అది ఆన్సర్ చేసి నంబర్ కరెక్ట్ అయ్యేసి అది రిప్లై చేసినారు, గో బ్యాక్ టు దట్ క్వశ్చన్. మీకు యూ హ్యావ్ అ టైమ్ 3 hours పేపరు. హౌ టు డివైడ్ యువర్ టైం ప్రీ ప్లాన్డ్గా వచ్చుంటారు మీరు. సో డివైడ్ యువర్ పేపర్ అకార్డింగ్లీ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ. సో నో నీడ్ టు ఫ్రీజ్, నో నీడ్ టు టెన్షన్ పడి దాన్ని సాల్వ్ చేయలేను అన్న ఆన్సర్, అంత ఫీలింగ్ వద్దు అని. ఇఫ్ యూ కెన్ మేనేజ్ దట్ వుడ్ బి గుడ్. థ్యాంక్ యూ మేడం. మరో ప్రశ్న ప్రసాద్ సార్ గారికి. సార్, మామూలుగా పిల్లలు ఈ టైంలో ఇంకా కరోనా తర్వాత పరీక్షలు అంటే భయం లేదు అని ఒక పేరెంట్స్ యొక్క ముఖ్య ఏమంటారు కాంప్లైంట్ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు మనం పిల్లల స్ట్రెస్ అది ఇది అని మాట్లాడుకుంటున్నాం, కానీ అసలు నిజంగా పిల్లలు భయపడతలేరు అని కొందరు అంటారు. కానీ యాక్చువల్గా పిల్లల్లో లోపల భయం ఉంటుందా, లేకపోతే నిజంగా వాళ్ళ పరీక్షల్లో భయం పోయిందా, లేకపోతే ఒక టీచర్గా ఎట్లా గుర్తించి వారికి ఎట్లా కౌన్సిలింగ్ చేయొచ్చు? సార్, ఇండివిజువల్ వైజ్ గుర్తించడం చాలా కష్టం. బట్ యాజ్ ఎ గ్రూప్ తీసుకుంటే భయం ఉండకుండా ఉండదండి. 2 రకాల భయాలు ఉంటాయి. ఒకటి యూ స్ట్రెస్, ఇంకోటి డిస్ట్రెస్. సో యూ స్ట్రెస్ ఏంటంటే నాకు ఎగ్జామ్ ఉంది, అది మంచి స్ట్రెస్, పాజిటివ్ స్ట్రెస్. నాకు ఎగ్జామ్ ఉంది, నేను చదవాలి, ఇది చదవాలి, నా గోల్ ఇది, ఇది యూ స్ట్రెస్, ఇది మంచిది. డిస్ట్రెస్ ఏమో నేను చేయలేను, నా వల్ల కాదు, నాకు ఎంత చదివినా నాకు రాదు. సో వీళ్ళు చదవలేరు, వాళ్ళు చదవగలరు. సో ఇలా పాజిటివ్ స్ట్రెస్ ఉంటుంది, నెగిటివ్ స్ట్రెస్ కూడా ఉంటుంది. ఆ స్ట్రెస్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎట్లా కన్వర్ట్ చేయాలనేది చెక్ చేసుకోవాలి, ఒక పాయింట్. రెండోది, మీరు ఎప్పుడైనా ఎగ్జామ్స్ టెన్షన్స్ ఉన్నాయంటే డెఫినెట్గా లేకుండా ఉండవు, ఎంతో కొంత ఉంటుంది. అన్లెస్ చైల్డ్కి ఏమన్నా మానసిక ఇబ్బంది ఉన్నా, వయసు ప్రకారం బ్రెయిన్ తక్కువ ఉన్నా, అండ్ అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, మానసికంగా ఇబ్బంది పడుతున్నా, తెలివి తక్కువ ఉన్నా, చిన్నప్పటి నుంచి చదువులో సరిగ్గా లేకుండా వయసు ప్రకారం అన్నీ ఫెయిల్ అవుతూ వచ్చి వయసు ప్రకారం లేకుండా కొంతమంది పిల్లల్లో నిర్లక్ష్యంగా ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకు భయం లేకపోవడం ఉండదు, కానీ మిగతా కన్నా తక్కువ భయం ఉంటుంది. సో ఆ చదువు అంటే నిర్లక్ష్యం వాళ్ళ పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళలో భయం చాలా ఛాన్సెస్ చాలా తక్కువ. కానీ భయం ఉండాలి, అది కూడా పాజిటివ్ భయం ఉండాలి. భయం లేకుండా ఏ పని చేయలేము, భయం ఉండాలి, ఈ స్ట్రెస్ అనేది ఉండాలి, కానీ ఈ స్ట్రెస్సే ఉండాలి. ఓకే సార్, అయితే మామూలుగా ఇప్పుడు మనము కొన్ని ఎమోషన్స్ చెప్పుకున్నాం కదా, వాటిని విద్యార్థులు వారు ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు వాళ్ళ ఎమోషనల్ వెల్బీయింగ్ పెంపొందించడానికి? సో ఎమోషన్స్ ట్రిగర్ అవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ అండి. బయట నుంచి ట్రిగర్ అవ్వచ్చు, మనం మాట్లాడుతుంటే మన లోపల నుంచి కూడా ఆలోచన రావచ్చు, ఆ టైంలో ఫ్రస్ట్రేషన్, వేరే వాళ్ళు ఏమైనా మాట్లాడినా చిన్నదానికి ట్రిగర్ అవ్వచ్చు. సో ట్రిగర్ అవుతున్నప్పుడు ఆ ఎమోషన్ ఎందుకు వస్తుందో ఆ టైంలో నిజంగానే అంత హై లెవెల్ ఆఫ్ ఉన్నప్పుడు రాదు. తర్వాత అలా జరిగిన తర్వాత అలా ఎందుకు జరిగిందో అనలైజ్ చేసుకుంటే బెటర్. సో అది ఎందుకు జరిగిందో అనలైజ్ చేసిన అసలు వాళ్ళు అలా అన్నారు, నేను ఇలా అనడం కరెక్టేనా, నేను అలా రియాక్ట్ అవ్వడం కరెక్టేనా, ఇది కరెక్టేనా, నాకు వచ్చిన మేడం అన్నారు ఇందాక నేమ్ ఇట్ టు టేమ్ ఇట్, ఇఫ్ యూ నేమ్ ఇట్ ఇట్ విల్ టేమ్ ఇట్. అంటే మీకు వచ్చింది కోపము అని గట్టిగా చెప్పగలిగితే కోపం తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో అది మీ ఎమోషన్ని లేబుల్ చేయగలిగి దాంతోపాటు ఎందుకు వచ్చిందో గ్రహించగలిగితే దాన్ని కంట్రోల్ చేయడం చాలా చాలా బెటర్ అయిపోతుంది. సో ఆ కంట్రోలింగ్ కూడా అందరికీ సేమ్ ఉండదు. నేను ఎట్లా చేసుకుంటాను, నాకు ఏమైనా కోపం వస్తే నేను పక్కకి వెళ్ళిపోవడమో ఏదో చేస్తాను, కానీ వాళ్ళకు ఒక పద్ధతి అంటూ ఉంటుంది, ఏం చేస్తే వాళ్ళ కోపం తగ్గుతుందని. సో అది వాళ్ళని ప్రాక్టీస్ చేసుకుంటుంటే ఆ ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి. కంట్రోల్ కాని పక్షంలో ట్రస్ట్ ఫ్రెండ్ కానీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఖచ్చితంగా
ట్రస్ట్ ఫ్రెండ్ అంటే సేమ్ ఏజ్ గ్రూప్ ఫ్రెండ్ కాదండి, కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళని కనుక్కోవాలి. సేమ్ ఏజ్ వాళ్ళు కూడా సేమ్ కన్ఫ్యూజన్లో ఉంటారు. సో పెద్ద ఏజ్ వాళ్ళతో మాట్లాడితే అట్లీస్ట్ హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అండ్ పేరెంట్స్తో మాట్లాడితే వీళ్ళు హెల్ప్. మోస్ట్ ఆఫ్ దమ్ పేరెంట్స్ చెప్పారు, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో. లేదా మీ స్కూల్లో కౌన్సిలర్ ఉన్నా, ఫేవరెట్ టీచర్ ఉన్నా వాళ్ళతోనే డిస్కస్ చేయాలి మీ ఎమోషన్స్ కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు. సో దట్ దే విల్ హెల్ప్ యూ బికాస్ దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండింగ్ దిస్ థింగ్ దాన్ కిడ్స్. సో అలాంటప్పుడు అలా వెళ్తే చాలా హెల్ప్ అవుతుంది. నేను ఒక పాయింట్ ప్లీజ్. ఓకే, సో బేసిక్లీ హౌ టు హ్యాండిల్ ఎమోషన్స్ అన్నది రోల్ మోడలింగ్ అండి, చాలా ఇంపార్టెంట్ పార్ట్ అట్ హోమ్. సో హౌ వాళ్ళు ఇంట్లో పెరుగుతున్న ఎన్వైరన్మెంట్లో హౌ ద పేరెంట్స్ ఆర్ హ్యాండ్లింగ్ దేర్ ఎమోషన్స్, వాళ్ళ ఎమోషన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, పేరెంట్స్ కోపం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు, అమ్మకి కోపం వచ్చినప్పుడు, నాన్నకి కోపం వచ్చినప్పుడు హౌ ఆర్ దే రియాక్టింగ్. సో అవే వాళ్ళ పిల్లలు నేర్చుకునేది ఎక్కడికి వెళ్ళి, పేరెంట్స్తోనే, ఇంట్లోకి వెళ్ళు, స్కూల్కి వెళ్ళు. సో టీచర్ ప్రవర్తనైనా, పేరెంట్స్ ప్రవర్తనైనా, ఎడ్లెస్ ఇన్ ద హోమ్, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటారు. సో ద పేరెంట్స్, కేర్ గివర్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి హౌ దే డీల్ విత్ దేర్ ఎమోషన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చిల్డ్రన్. ప్రైవేట్లో పిల్లలు లేనప్పుడు వాళ్ళ రియాక్షన్స్ వేరేగా ఉండొచ్చు, నో ప్రాబ్లం, అవుట్ బర్స్ట్ ఉండొచ్చు. బట్ పిల్లల ముందు మేము ఏదైతే చేస్తున్నామో చూపిస్తున్నామో పిల్లలు అదే నేర్చుకుంటారు, అదే విధంగా చేస్తారు అన్నది గుర్తు పెట్టుకొని చేస్తే దట్ వుడ్ బి రియల్లీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ మేడం. రోల్ మోడలింగ్ అంటే పేరెంట్స్ కానీ టీచర్లు కానీ పిల్లలు ముందు ఒక సరైన ప్రవర్తనతో ఉంటే వారు కూడా అదే ప్రవర్తన నేర్చుకుంటారని చెప్పారు. థ్యాంక్ యూ మేడం. విద్యార్థులు మీకు కానీ మీ ఉపాధ్యాయులు కానీ ఏదైనా ఎమోషనల్ వెల్బీయింగ్ మీద డౌట్ ఉంటే మీకు స్క్రోలింగ్ కింద ఫోన్ నెంబర్ కనబడుతుంది, ఆ ఫోన్కు కాల్ చేయొచ్చు, డైరెక్ట్ మన ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడవచ్చు. అయితే మరొక ప్రశ్న హరి సార్, మామూలుగా జనరల్గా స్ట్రెస్ అనే పదము పిల్లల నుండి పెద్దల వరకు రోజుకు ఒక 4 సార్లు 5 సార్లు కానీ ఎక్కువనే మాట్లాడుతుంటారు. అయితే ఆ స్ట్రెస్ అంటే కొందరు పర్యాయపదంగా డిప్రెషన్ కూడా మాట్లాడుతుంటారు. స్ట్రెస్, డిప్రెషన్ ఈ రెండు ఒకటి కాదు, కానీ చాలామంది ఇట్లా పర్యాయ పదాలుగా వాడుతుంటారు. యాక్చువల్గా స్ట్రెస్ అంటే ఏంటిది, దాన్ని ఎట్లా గుర్తించాలి విద్యార్థులు, డిప్రెషన్ అంటే ఏంటిది, అది ఎందుకు వస్తుంది, అది ఎట్లా గుర్తించాలి చెప్పండి. స్ట్రెస్ చాలా చిన్న ప్రాబ్లం అండి. స్ట్రెస్ దేనికైనా రావచ్చు. ఇక్కడ నేను వచ్చే ముందు ఇక్కడికి వచ్చేది స్ట్రెస్ అయి ఉండొచ్చు, పిల్లలు ఎగ్జామ్ ముందు వాళ్ళు పోయేది స్ట్రెస్ అయి ఉండొచ్చు, ఏ చిన్న పని తలపెట్టాలన్నా, ఏ చిన్న పని చేయాలన్నా స్ట్రెస్ అయి ఉండొచ్చు. అది లాంగ్ లాస్టింగ్ కాదు, కొంచెం పుట్టి పోతుంది. కొంతమందికి మాత్రం వర్క్ స్ట్రెస్ అట్లాంటివి ఉంటే క్రానిక్గా స్ట్రెస్ ఉంటుంది, దానివల్ల ప్రాబ్లం వస్తుంది. కానీ డిప్రెషన్ ఈజ్ సంథింగ్ బియాండ్, ఇట్స్ ఇల్నెస్, మానసిక ఇబ్బంది, అది మేజర్ మానసిక ఇబ్బంది. దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. సో డల్గా ఉండడం, ఎవరితో మాట్లాడకపోవడం, అండ్ తనలో తాను ఉండడము, ఇంట్రెస్ట్ లేకపోవడము, చనిపోయిన ఆలోచన రావడం, వర్త్లెస్ ఉండడం, ఇలాంటివన్నీ 2 వారాల కన్నా ఎక్కువ ఉంటే డిప్రెషన్ అని చెప్పగలం. సో స్ట్రెస్ ఈజ్ గుడ్, బట్ యూ స్ట్రెస్ ఈజ్ గుడ్. మంచి స్ట్రెస్ తీసుకుంటే గుడ్. సో ఆ స్ట్రెస్ అనే దానికి డిప్రెషన్ దానికి అసలు సంబంధమే లేదు. బాగా క్రానిక్ స్ట్రెస్ ఉంటే డిప్రెషన్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ స్ట్రెస్ విల్ బి ఫ్లక్చువేటింగ్ యాజ్ పర్ ద సిచ్యువేషన్ ప్రకారం ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. స్ట్రెస్ కింద మీద అవుతూనే ఉంటుంది. అండ్ స్ట్రెస్ వల్ల ప్రాపర్గా మేనేజ్ చేయగలిగితే మన అవుట్పుట్ పెరుగుతుంది. యాక్చువల్గా దాన్ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఏం చేయాలి, ఎలా తగ్గించుకోవాలని తెలిస్తే మన అవుట్పుట్ కానీ మన అన్ని కానీ పెరుగుతాయి, ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. సో అలా కాకుండా దాన్ని పట్టుకొని ఉంటే మాత్రం ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక పదం యాంగ్జైటీ అని కూడా ఎక్కువ వాడుతుంటారు సార్, అంటే ఏంటిది, అది ఎట్లా గుర్తించారు? యాంగ్జైటీ అదే అంటే కామన్గా సినిమాల్లో ఇప్పుడున్న కిడ్స్ అందరు కూడా నాకు డిప్రెషన్ ఉంది, నాకు యాంగ్జైటీ ఉందని వాళ్ళే వచ్చేస్తున్నారు. ప్రాబ్లీ అది గూగుల్, చాట్‌జిపిటి తెలియదు. సో వాళ్ళు వచ్చేస్తున్నారు కంటిన్యూగా యాంగ్జైటీ ఉందని. కానీ యాంగ్జైటీ డయాగ్నోస్ చేయడానికి కూడా కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు ఉంటాయి. సో ప్రతిదానికి భయపడడం, జనరలైజ్ యాంగ్జైటీ అనుకోండి, ఏ చూసినా భయపడడం, ఏం చేయాలన్నా భయపడడం, బయటికెళ్ళినా భయపడడం, తినాలన్నా భయపడడం, ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళతో ఎలా మాట్లాడడం భయపడడం, నేను మాట్లాడుతుంటే వాళ్ళు ఏమనుకుంటారన్నా భయపడడం, ఇలా మల్టిపుల్ జోన్స్లో యాంగ్జైటీ ఉంటుంది, ఒక్క దగ్గర ఉండదు. సో దిస్ ఇస్ జనరలైజ్ యాంగ్జైటీ. సో కొంతమందికి ఏమో ఆ జనరలైజ్ యాంగ్జైటీ ఉంటుంది, దానివల్ల అసలు పని చేసుకోలేరు, ఫోకస్ చేయలేరు, నిద్రపోరు, రోజంతా దాని మీద ఆలోచిస్తుంటారు, నాకు ఎందుకు ఇట్లా అవుతుంది, నేను ఎందుకు బెటర్గా లేను అని. కొంతమందికి చిన్న చిన్న యాంగ్జైటీస్ ఉంటాయి. కొంతమందికి ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్ ఉంటుంది. ఇల్నెస్ యాంగ్జైటీ అంటే తనకేదో నొప్పి వచ్చింది అనుకోండి, ఛాతీలో నొప్పి వస్తే నాకేదో గుండె జబ్బు ఉంది అని చాలా డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు. సో అది ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్. సో యాంగ్జైటీ అనడానికి ఒక పర్టికులర్ నిర్దిష్టమైన క్రైటీరియా ఉంది, డయాగ్నోస్టిక్ మాన్యువల్ ఉంటుంది, దాని ప్రకారం డయాగ్నోస్ చేసిన యాంగ్జైటీ.
మనం యాంగ్జైటీ జనరల్గా పడతాం, చాలా చిన్న చిన్న విషయాలు పడతాం, పెద్ద పెద్ద విషయాలు, కానీ అది లాంగ్ లాస్టింగ్ ఉండదు. ఆ టైం తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది. నా ఇంటర్వ్యూ అయిపోయినా సగం యాంగ్జైటీ కొంచెం బెటర్ అయిపోతుంది. వచ్చిన 5 minutesకి 15 minutesకి బెటర్ అయ్యాను, ఇంకా అయిపోతే ఇంకా బెటర్ అవుతాను. సో అది దట్స్ నార్మల్. థ్యాంక్ యూ సార్. గౌరీ మేడం గారు, మామూలుగా విద్యార్థులు ఫ్రెండ్స్లో ఉంటుంటారు. ఫ్రెండ్స్తో చిన్న గొడవ అయ్యి అంటే మామూలుగా మాట అనుకున్నా కానీ అమ్మో ఇక నా ప్రపంచమే అయిపోయింది మిత్రులతోటి అని టెన్షన్ పడుతుంటారు. అలానే కొందరు ప్రెజర్స్ ఇస్తుంటారు, వాళ్ళ సోషల్ మీడియాలో లైక్ ఎందుకు చేయలేదు, నన్ను ఫాలో ఎందుకు అవ్వలేదు అని ఇట్లా చిన్న చిన్నవి వాటికి కూడా ఎమోషన్గా ఎక్కువ ఉంటారు. అయితే ఎమోషన్ను ప్రజెంట్ చేయడానికి, ఎగ్జిబిట్ చేయడానికి ఏమైనా బౌండరీస్ ఉంటాయా? ఆర్ట్ ఆఫ్ సెట్టింగ్ బౌండరీస్ ఏమైనా ఉందా? అబ్సల్యూట్లీ అండి. ఆర్ట్ ఆఫ్ సెట్టింగ్ బౌండరీస్ చాలా ఇంపార్టెంట్ ఈ విషయం ఇందులో. సో సెల్ఫ్ వర్త్ అన్నది, నేను ఎంత ఇంపార్టెంట్ అన్నది బయటి వాళ్ళ నుండి రావద్దు. తనలో తాను నేనెంత వర్త్, నేనెంత ఇంపార్టెంట్, నేనెంత కేపబుల్, హౌ మచ్ ఐ కేపబుల్ ఆఫ్ అన్నది ఒకటి వాళ్ళ సొంతం లోపల నుండి రావాలి. అగైన్ అది అగైన్ చైల్డ్హుడ్ నుండి అది ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్, అంటే పేరెంట్స్ అన్నా టీచర్స్ అయినా అగైన్ ఎన్వైర్న్మెంట్ నుండి అది లోపలికి వెళ్ళి రావాలి. ఆ ఫీలింగ్ అన్న సెల్ఫ్ వర్త్ చిన్నప్పటి నుండి కూడా ఓకే యూ ఆర్ ద బెస్ట్, యూ కెన్ డూ ఇట్, నువ్వు చేయగలుగుతావు, చేయలేని ఏమీ లేదు కానీ బట్ యూ కెన్ ట్రై ఫర్ ద బెస్ట్ అన్నది వాళ్ళ లోపల నుండి రావాలి. ఎవరో ఏదో అన్నారు, బయట వాళ్ళు ఏదో అన్నారు అని చెప్పి, ఫ్రెండ్ ఏదో అన్నాడని చెప్పి చైల్డ్ ఫీల్ అవ్వడము అన్నది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఆ ఫీలింగ్ రాకుండా ఉండడము, అగైన్ యూ నీడ్ అ సపోర్ట్ సిస్టమ్. ఇఫ్ ద చైల్డ్ ఆ ఫీలింగ్, నేను నా పోస్ట్ ఎందుకు లైక్ చేయాలి, రేపు ఇన్స్టాగ్రామ్ ఒకటి సోషల్ మీడియా మీరు అన్నట్టు నా పోస్ట్ ఎందుకు లైక్ చేయలేదు, సో చిన్న ఇష్యూ ఉండొచ్చు, నాకు టైం లేకపోయి ఉండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు పోస్ట్ను, ఆర్ టైం లేకుండొచ్చు, ఎగ్జామ్ టైం ఉండొచ్చు. సో దానికి ఆ చైల్డ్ వచ్చి నేను నిలదీస్తే ఈ సెడ్ ఓకే ఐ విల్ డూ ఇట్, ఆర్ ఐ విల్ డూ ఇట్ లేటర్, రేపు చేస్తాను, లేకపోతే నాకు నచ్చలేదు అన్న ఆన్సర్ ఇవ్వగలగాలి. ఏదో తన ఫ్రెండ్ ఆయనను ప్లీజ్ చేయాలి కదా అని ఓవర్ తన కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి వాళ్ళని ప్లీజ్ చేయడానికి చేసే అవసరం లేదు. పిల్లలు దే షుడ్ నో వేర్ దే స్టాండ్, నాది ఇంతే లిమిట్, నాకు ఇంతే చేయగలుగుతాను, నేను ఇంతే కంఫర్టబుల్ ఉన్నాను అన్నది ఉంటే బెటర్ వాళ్ళకి. గుడ్ మేడం, మంచి చెప్పారు. అయితే ఇందులో పిల్లలకు సెల్ఫ్ కంపాషన్, సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి అని అంటారు. పిల్లలు ఈ సెల్ఫ్ కంపాషన్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్ ఎట్లా డెవలప్ చేసుకోగలరు? ఫస్ట్ ఎమోషన్ ఆర్ ఫస్ట్ ఫీలింగ్ ఇస్ ఎంపతి అండి. ఎంపతి అంటే వేరే వాళ్ళ గురించి, ఇప్పుడు ఓ సిచ్యువేషన్లో ఉంటే సెల్ఫ్ కంపాషన్, మన కంపాషన్ మనకు బాగానే ఉంటుంది, నాకేమి దెబ్బ తాకొద్దు, నేను కంఫర్టబుల్గా ఉండాలి, నేను నా కంఫర్ట్ నేను చూసుకుంటాను అన్నది ఉంటుంది. కానీ ఎంపతి అన్నది ఐ వుడ్ ఎంఫసైజ్ మోర్ ఆన్ ఎంపతి అండి. ఎంపతి అంటే ఇప్పుడు వేరే వాళ్ళని ట్రీట్ చేసినప్పుడు, వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే హౌ వుడ్ ఐ లైక్ టు బి ట్రీటెడ్, నన్ను యూతలో ఎట్లా ట్రీట్ చేయాలి నన్ను, సో అదే విధంగా నేను వాళ్ళని కూడా ట్రీట్ చేయాలి అన్న ఆలోచన ఉంటే మనసులో, దెన్ దట్ విల్ రియలీ గో లాంగ్ డిస్టెన్స్ మోర్ దెన్ సెల్ఫ్ కంపాషన్. అని ఇంకొకటి ఏమన్నారు? సెల్ఫ్ అవేర్నెస్. అగైన్ మీ అవేర్నెస్, మీ లైక్ ప్రీవియస్ మాట్లాడినట్టు మీ వర్త్ ఎంతనో, మీదెంత, మీ గురించి మీరు అవేర్ ఉండడం బెటరు బిఫోర్ యూ డిసైడ్ అబౌట్ అదర్స్. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేక ముందు యూ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అవేర్నెస్. నువ్వు ఎంత కేపబుల్ ఉన్నారు, మీరు ఎంత వర్త్ ఉన్నారు, మీ కేపబిలిటీ ఏంది, మీరు క్లియర్గా అవేర్ ఉంటే దెన్ పక్కన వాళ్ళతోటి, ఫ్రెండ్స్తో కానీ, పియర్స్తో కానీ, కొలీగ్స్తో కానీ డీల్ అవ్వగలరు. థ్యాంక్ యూ సార్. హరి సార్, మామూలుగా ఈ స్ట్రెస్ ఎక్స్ట్రీమ్ వచ్చినప్పుడు విద్యార్థులు కానీ వాళ్ళు ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు? ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా స్ట్రెస్ మేనేజ్మెంట్? ఆల్రెడీ మేడం చెప్పారు, ఇంకా బాక్స్ బ్రీతింగ్ టెక్నిక్ అని ఒకటి చెప్పారు. సో అలాంటివి చాలా టెక్నిక్స్ ఉంటాయి బేసిక్గా. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ వైజ్ మీకు ఫలానా ప్లేస్లో మీకు చాలా స్ట్రెస్ అనిపించింది అనుకోండి, ఫస్ట్ ఆ ప్లేస్లోంచి బయటపడండి, గో టు ఓపెన్ ఎయిర్ అండ్ బ్రీత్ స్లోలీ, కంప్లీట్గా స్లో బ్రీత్ చేయండి. అండ్ 5 4 3 2 1 అని టెక్నిక్ ఉంటుంది. అది గూగుల్ ఎక్కడ దొరుకుతుంది, అంటే 5 ప్లేస్లో చూడడము, పట్టుకోవడం లాంటివి ఉంటాయి. అవన్నీ చూస్తే ఆటోమేటిక్గా అదొకటి ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. లేదా నేను యూజువల్గా జనరల్గా చెప్పేది ఏంటంటే, ఏదైనా అట్లా ఓవర్వెల్మింగ్ సిచ్యువేషన్ ఏమైనా వచ్చింది అనుకోండి, మీరు చూస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు, మీకు సడన్గా అవ్వట్లేదు అనుకోండి, లుక్ ఎట్ సమ్ ఆబ్జెక్ట్ అరౌండ్ యూ, ఆర్ ఏదైనా చూసి
దాని గురించి డిస్క్రైబ్ ఎదురుగా ట్యూబ్లైటే ఉంది, ట్యూబ్లైట్ అంటే ఏంటి, ట్యూబ్లైట్ ఏంటి, ట్యూబ్లైట్ గురించి ఏంటి అంటే ఆటోమేటిక్గా మీరు కామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి ముందు మీ ఎమోషన్స్ లేబుల్ చేసుకుంటూ మీరు దాని నుంచి డైవర్ట్ అవ్వడానికి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చి స్లో బ్రీతింగ్ చేసుకుంటూ ఏదైనా ఒకటి డిస్కరేజ్ చేయగలగాలి, ఆర్ మీ హ్యాపీ మెమరీస్ ఏమైనా గుర్తు తెచ్చుకోగలగాలి. సో అప్పుడు హ్యాండిల్ అవుతుంది. హ్యాండిల్ అవ్వట్లేదు, ఇంకా ఎక్కువ అవుతుంది, ప్రాబ్లం అసలు అవ్వట్లేదు అండ్ దానివల్ల ఇంకా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయంటే మాత్రం హీ నీడ్స్ టు కన్సల్ట్ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ ఫర్ అసెస్మెంట్ అండ్ ట్రీట్మెంట్ పర్పస్. కౌన్సిలింగ్ చేయాలా, ట్రీట్మెంట్ చేయాలనేది సివియారిటీ బట్టి ఉంటుంది. సో అవ్వట్లేదంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళాల్సి వస్తుంది. చిన్న చిన్న టెక్నిక్స్ మైల్డర్ ఫామ్స్కి హెల్ప్ అవుతాయి. బ్రీతింగ్ టెక్నిక్స్ కానీ, బాక్స్ టెక్నిక్ కానీ, 5-4-3-2-1 టెక్నిక్ కానీ, అండ్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ ఉంటుంది. ఒక్కొక్కటి పెట్టుకొని రిలీజ్ చేస్తుంటారు, ఒక్కొక్క మజిల్ టైట్ చేస్తూ మెల్లమెల్ల రిలీజ్ చేయాలి. రోజు ఎక్సర్సైజ్లు, వాకింగ్, రోజు ఎక్సర్సైజ్లు అవి కూడా ఎండార్ఫిన్స్ రిలీజ్ చేస్తాయి కాబట్టి వాటి వల్ల కూడా కొంచెం హెల్ప్ ఉంటుంది. డైలీ ఎక్సర్సైజ్ విల్ కాజ్ స్ట్రెస్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ హెల్ప్ అవుతాయి. అండ్ వీటి వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రం యూ హ్యావ్ టు మీట్ అ డాక్టర్ ఫర్ అసెస్మెంట్, ప్రాపర్ అసెస్మెంట్ అండ్ ట్రీట్మెంట్. మీట్ అ సైకియాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్ ఫర్ కౌన్సిలింగ్ ఆర్ ట్రీట్మెంట్ పర్పస్. అంటే ఈ స్ట్రెస్ కానీ ఇది 2 వారాల కన్నా ఎక్కువ ఉంటే ప్రొఫెషనల్ వాళ్ళని కలవడం మంచిది అన్నట్టు. స్ట్రెస్ అనేది 2 వారాలు కదండి. స్ట్రెస్ 2 వారాలు, ఎందుకంటే స్ట్రెస్ 2 వారాలు ఉంటే డిప్రెషన్ పోయే ఛాన్స్ ఉంటాయి. సో అందుకని స్ట్రెస్ 2 వారాలు ఉంటుంది. సో స్ట్రెస్ హ్యాండిల్ చేయలేక కొత్త ప్రాబ్లమ్స్ వస్తుంటే 2 రోజులైనా వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తానండి, నేను సడన్ గా ఫ్యామిలీలో ఒక డెత్ అయింది అనుకోండి, ఫ్యామిలీలో ఒక డెత్ అయింది, హూ ఇస్ వెరీ హెల్దీ పర్సన్ అండ్ సడన్గా ఒక ఫ్యామిలీ డెత్ అయింది. డెత్ అయినప్పుడు అది షాక్ ఎవరికైనా, చాలా పెద్ద స్ట్రెస్. హూ ఇస్ యంగ్ లాడ్ సడన్ గా చనిపోయాడు, అది స్ట్రెస్. కొంతమంది తీసుకుంటారు. సో ఇప్పుడు చనిపోయిన వల్ల భార్య ఎలా తీసుకుంటుంది, కళ్ళు తిరిగి పడిపోవడమో, భయపడడమో, కంటిన్యూస్గా ఏడడమో, తినకపోవడమో, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇట్లాంటివి చాలా రోజుల వరకు ఉంటాయి. సో ఇలాంటివి మరీ ఎక్స్ట్రీమ్గా ఉండి నేను కూడా తనతో వెళ్ళిపోతాను ఇట్లాంటివి ఉంటే డెఫినెట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సి వస్తుంది. సో సడన్ షాక్, దానికి 1 వీక్ వెయిట్ చేయండి, 2 వీక్స్ వెయిట్ చేయనక్కర్లేదు. ప్రాబ్లం అక్కడే వచ్చి ఇమీడియట్గా అప్పుడే ట్రీట్ చేయాలి. సో ప్రెజెంటేషన్ బట్టి వేరీ అవుతుంటుంది. అండ్ డయాగ్నోసిస్కి కొన్ని టైం పీరియడ్ కావాలి. స్ట్రెస్, అక్యూట్ స్ట్రెస్ రియాక్షన్స్ ఉంటాయి. ఈరోజు టీచర్ తిడితే నెక్స్ట్ డే దమ్ వచ్చిన పిల్లలు చాలా మంది ఉంటారు. నెక్స్ట్ డే ఊపిరి ఆడట్లేదు అని చాలా మంది వస్తారు. సో ఈరోజు తిట్టగానే రేపు వచ్చేస్తుంది. సో 2 వీక్స్ వరకు వెయిట్ చేయనక్కర్లేదు ఐడెంటిఫైకి. సివియారిటీ బట్టి వీ కెన్ స్టార్ట్ ఆన్ సెకండ్ డేట్స్ ఆఫ్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ సార్. మేడం, మీకు మరొక ప్రశ్న. విద్యార్థులు సమాజంలో ఒక భాగము. వారు చుట్టుపక్కల మిత్రులతో ఉంటుంటారు, టీచర్స్తో ఉంటుంటారు, ఫ్యామిలీతో ఉంటుంటారు, రిలేటివ్స్తో ఉంటుంటారు, చుట్టూ సమాజంతో తిరుగుతుంటారు. ఈ మధ్యకాలంలో విద్యార్థులు సోషల్గా ఎలా బిహేవ్ చేయాలి, సోషల్గా ఎమోషనల్గా ఎలా ఉండాలి అనేది ఒక కొత్త కాన్సెప్ట్ విన్నాను. సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ అని అంటే ఏంటిది? సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ దాంట్లో ఏం పిల్లలు నేర్చుకోవచ్చు? సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ అన్నది దట్ కాన్సెప్ట్ అగైన్ లైక్ సార్ సెడ్, ఇఫ్ యూ గూగుల్ ఇట్, సోషల్ SEL అన్నది మొత్తం థియరీ అంతా వచ్చేస్తుంది అందులో. ఓకే. సో బట్ సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ అనేది అగైన్ ఒక సోషల్ సిచ్యువేషన్లో ఎమోషనల్లీ స్టేబుల్గా ఉండి ఆ సిచ్యువేషన్ నుండి ఏం నేర్చుకోవచ్చు, మనం ఆ సిచ్యువేషన్కి ఏం ఇవ్వగలము అన్నది ఆలోచించి చేయగలిగితే దట్ ఈస్ అ ఎమోషనలీ బ్యాలెన్స్డ్ చైల్డ్ ఆర్ అ హ్యూమన్ బీయింగ్. ఓకే. సో అక్కడ ఇప్పుడు సార్ అన్నట్టు మీరు ప్రీవియస్ క్వశ్చన్లో యాంగ్షియస్గా ఉన్నప్పుడు, ఎమోషనల్గా స్ట్రెస్డ్ ఉన్నప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి అన్నది. సో నో నీడ్ టు ఆన్సర్ ప్రతి క్వశ్చన్కి, ప్రతి సిచ్యువేషన్కి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. టేక్ అ మూమెంట్, బీ సైలెంట్, ఒక్క సెకండ్ ఆగండి. టేక్ అ మూమెంట్, జస్ట్ అ మూమెంట్ ప్లీజ్ అంటాము. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ ఆ మూమెంట్ ఆగి ఆలోచించి, నేను ఈ రిప్లై ఇస్తే వాట్ విల్ ఇట్ లీడ్ టు, దీనికి రిపర్కషన్ ఏంది, దీని ఆన్సర్ ఏమొస్తుంది, దీని రెస్పాన్స్ ఏమొస్తుంది అవతల వాళ్ళ నుండి అని ఆలోచించి చేస్తే దట్ విల్ గో అ లాంగ్ వే అండి. సో నో నీడ్ టు హరి, నేను ఆన్సర్ ఇవ్వకపోతే వాళ్ళు ఏదో అడిగారు, నేను రిప్లై ఇవ్వకపోతే నన్ను ఏదో వెళ్ళేస్తారు, నేను సోషల్ అవుట్కాస్ట్ అవుతాను అన్న సిచ్యువేషన్ ఏమీ లేదు. బికాస్ ఎవ్రీబడి నీడ్స్ ఎవ్రీబడి. మీకు అవతల మీ ఫ్రెండ్ ఎలా అంత అవసరమో మీరు కూడా ఆ ఫ్రెండ్కి అంతే అవసరం కదా. సో ఆ సెల్ఫ్ వర్త్, అది మీరు ప్రీవియస్ అడిగినట్టు ఆ సెల్ఫ్ వర్త్, ఆ సెల్ఫ్ కంపాషన్, ఆ సెల్ఫ్ వర్త్ ఉంటే, తనకు స్ట్రాంగ్గా ఉంటే విదిన్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్, దట్ విల్ గో అ లాంగ్ వే. థ్యాంక్ యూ మేడం. అయితే విద్యార్థులు కొందరు సోషల్ గ్యాదరింగ్లో రావడానికి భయపడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు.
ఫ్యామిలీ ఫంక్షన్స్లో రావడానికి ఇబ్బంది పడుతుంటారు, పేరెంట్స్ పిలిచినా రాము అని ఆగుతుంటారు. అలానే కొందరు ఫంక్షన్లో అటెండ్ అయినా కానీ లేదైనా సోషల్ గ్యాదరింగ్లో కానీ అంటే ఇన్యాక్టివ్గా ఉంటుంటారు. ఎందుకు అంటే పిల్లలకి ఏమైనా సోషల్ యాంగ్జైటీ అనేది ఉంటుందా? ఒకవేళ ఉంటే అది ఎట్లా గుర్తించాలి, అది ఎలా కోప్ చేసుకోవాలి? Again, the social anxiety, again, like sir said, depends on the severity or intensity. ఎంత సివియర్గా ఎంత స్ట్రాంగ్ అని. మరీ ఏ ఫంక్షన్స్కి వెళ్ళకుండా ఎక్కడికి సోషల్ గ్యాదరింగ్స్కు కలవకుండా నేను ఎక్కడికి రాను, ఇంట్లోనే ఉంటాను, నా రూమ్లోనే ఉంటాను అంటే దట్ ఈస్ అ ప్రాబ్లం, కన్సల్ట్ చేయాలి. కానీ అగైన్ పర్సనాలిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇంట్రోవర్టా, ఎక్స్ట్రోవర్టా, అవుట్ గోయింగా, ఇన్వర్డ్ చైల్డ్ పర్సన్ అని. కొందరికి ఇష్టం ఉండదు మాట్లాడడము, వెళ్తారు, చూస్తారు, నిలబడతారు, దెన్ దే విల్ స్మైల్ అండ్ కమ్ బ్యాక్. కొందరేమో అడగకముందే ఆన్సర్లు ఇస్తుంటారు, దే వాంట్ టు బి ద సెంటర్ ఆఫ్ అటెన్షన్ అక్కడ. సో ద పేరెంట్స్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈ చైల్డ్, అందరు ఒక ఇంట్లో పెట్టిన ప్రతి చైల్డ్ ఇస్ నాట్ ద సేమ్ కదా. సో ఆ పిల్లల్ని అర్థం చేసుకొని ఏ టైప్ ఆఫ్ పర్సనాలిటీ తీసుకొని అది అర్థం చేసుకొని ఈ చైల్డ్ను డిఫరెంట్ విధంగా హ్యాండిల్ చేయాలి. కొంచెం ఇంట్రోవర్ట్ ఉండి, కొంచెం సైలెంట్ ఉండి, కొంచెం జనుకుగా వెనుక ఉండే చైల్డ్ని కొంచెం పుష్ చేయాలి. చేయి పట్టుకొని తీసుకెళ్లడము, పక్కకు ఉండడము, ఆర్ వెళ్ళే ఫంక్షన్కి వెళ్ళే సిచ్యువేషన్కి ముందలకి ప్రిపేర్ చేయడము. అక్కడికి వెళ్తాము, ఇంత టైం ఉంటుంది, ఈ పలానా అవుతుంది అక్కడ, సో వీల్ డూ దిస్ 1 2 3 అండ్ వచ్చేద్దాము. సో ద చైల్డ్ షుడ్ నో వాట్ టు ఎక్స్పెక్ట్. ఆ సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఏం జరుగుతుంది, నాకు సపోర్ట్ ఉంటుంది, మై పేరెంట్ ఈస్ హియర్ విత్ మీ, నాకు కంఫర్ట్ ఉంది అన్న ఫీలింగ్, ఆ కంఫర్ట్ ఇవ్వాలి. సో దెన్ దే కెన్ గో, నో ప్రాబ్లం, దట్ కెన్ బి హ్యాండిల్డ్. అయితే విద్యార్థులు సాధారణంగా స్కూల్లో జరిగే మీటింగ్స్ ఉంటాయి, క్లాస్ రూమ్లో ఉంటుంది, టీచర్ కానీ సడన్గా ఏదైనా వారిని లేపి పలానా దాని గురించి చెప్పమని అన్నప్పుడు, లేదా మీటింగ్లో ఒక విద్యార్థిని లేచి పలానా టాపిక్ మీద ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు అది వాళ్ళకి తెలిసినా కానీ అందరి మధ్యలో చెప్పడానికి జంకుతుంటారు. అలాంటి విద్యార్థులను వదిలేయకుండా ఉండాలి. కాబట్టి యాజ్ ఎ టీచరు విద్యార్థులకు ఎట్లా ఏమంటారు, ఫియర్ ఆఫ్ సోషల్ ఎట్లా తీసేయచ్చు? థ్యాంక్స్ అండి ఈ క్వశ్చన్ అడిగినందుకు, బికాస్ ద వెరీ పర్సనల్ క్వశ్చన్ నాకు. సో ఇఫ్ ఐ కెన్ గివ్ అ పర్సనల్ ఎగ్జాంపుల్ నాది. సో స్కూల్లో ఉన్నప్పుడు అంటే నేను స్కూల్ యాక్చువల్లీ స్కూల్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు స్టామర్ అ లాట్. ఈవెన్ నౌ స్టామర్ ఇస్ దేర్, స్టామరింగ్ ఉంది, కానీ ఇట్స్ నాట్ ఫిజియలాజికల్, ఇట్స్ సైకలాజికల్. నాకు కొత్త సిచ్యువేషన్, సోషల్ యాంగ్జైటీ ఉండేది నాకు. సో అప్పుడు టీచరు ఈవెన్ అటెండెన్స్ ఇచ్చేటప్పుడు గౌరీ అనగానే ఎస్ మ్యామ్ రాకపోయేది నాకు. సో నా నేబర్, నా పక్క క్లాస్మేట్ ఎస్ మేడం అనేది నాకు. సో అప్పుడు ఏమైంది, నాకు ఆప్షన్ ఉన్నింది, నాకు ఆన్సర్ చేయకున్నా నడిచిపోతే నా అటెండెన్స్ పడిపోతుంది అన్న ఆప్షన్ ఉన్నింది నాకు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ, పక్క అమ్మాయి యూస్ టు ఆన్సర్ ఫర్ మీ. దెన్ రాను ఏమైంది, దెన్ మై ఇంగ్లీష్ టీచర్ ఫౌండ్ దట్ అవుట్, నాకు ఇది ఉంది యాంగ్జైటీ అని. సో ఎవ్రీ క్లాస్ సో వితౌట్ నన్నొక్కదాన్ని లేపి నన్నొక్కదాన్ని మాట్లాడిపోయకుండా అందరిని లైన్గా ఒక్కొక్క పారాగ్రాఫ్, ఫస్ట్ 2 lines, ఫస్ట్ 2 lines షీ యూస్ టు మేక్ ఈచ్ చైల్డ్ రీడ్. సో నా 2 lines నన్ను చదవమనేది. ఆబ్వియస్లీ నాకు స్టామరింగ్, నాకు స్టక్ అయ్యేది అక్కడ, నా వర్డ్ రాకపోయేది. సో షీ యూస్ టు రీడ్ ద ఫస్ట్ వర్డ్ రీడ్ చేయగానే అది వచ్చేస్తుండే. సో ఇప్పుడు నేను మాట్లాడేది చూసి నోబడి విల్ బిలీవ్ మీ, నేను స్కూల్లో మాట్లాడకపోయేదాన్ని అని, ఆన్సర్ చేయకపోయేదాన్ని అని. సో వన్ ఆప్షన్ ఇస్, ఆప్షన్స్ ఇవ్వకండి మీకు. నాకు ఆప్షన్ మాట్లాడకుండా ఉండకపోవడం నాకు ఆప్షన్, నేను ఈ పని చేయకపోతే నడిచిపోతుంది అనే ఆప్షన్ ఇవ్వకండి. దేర్ ఇస్ నో ఆప్షన్ బట్ టు డూ ఇట్. అది చేయక తప్పదు, అది చేస్తే గానీ నడవదు అన్న ఆప్షన్ ఉంటేనే. సో ఇవాళ మీరు నన్ను అడిగినప్పుడు ఈ సెషన్కి వస్తారా, మాట్లాడతారా టీవీలో, లైవ్ టీవీలో అంటే నాకు ఆప్షన్ ఉండింది, నో అని చెప్పొచ్చు నేను. కానీ నో అని ఎందుకు చెప్పలేదు? నో అని చెప్తే మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్, నా సెల్ఫ్ వర్త్ని కిందికి చేసుకోవడము. అది చేసుకుంటే నేను ఐ విల్ ఫీల్ బ్యాడ్ అబౌట్ మై సెల్ఫ్. సో అది నాకు మళ్ళీ ఈ ఛాన్స్ రాకపోవచ్చు, మరి మీరు పిలవకపోవచ్చు. సో టు ప్రూవ్, ఇఫ్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు యువర్ సెల్ఫ్, దెన్ యూ హ్యావ్ టు డూ వాట్ యూ హ్యావ్ టు డూ. సో మీరు వెళ్ళి ముందుకెళ్ళి చేస్తే ఛాన్స్, ఆపర్చునిటీస్ మళ్ళీ రావండి పిల్లలు. సో వచ్చినప్పుడు తీసుకొని చేసేయడం బెటరు. ఓకే, సో డోంట్ బ్యాక్ అవుట్. క్లాస్లో లేచి క్వశ్చన్ అడగడం అనేది చాలా కామన్ థింగ్ ఇన్ స్కూల్. చాలా కామన్గా అడుగుతారు క్వశ్చన్స్.
కానీ అది కొన్ని రోజులు స్కూల్ కొంత ఇది వీళ్ళకి కూడా అలవాటు అయిపో ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం లేచినా చెప్పలేరు, టెన్షన్ వల్ల గుర్తులేదో, నేను మాట్లాడితే వేరే వాళ్ళు ఏమనుకుంటారో, కరెక్ట్ ఆన్సర్ వస్తారో రాదో, నేను చెప్పకపోతే టీచర్ ఏమనుకుంటారో, ఇలా చాలా థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది వాళ్ళకి. సో బయాస్ ఉంటారు, కొంచెం భయం అవుతుంటుంది వాళ్ళకి. రెగ్యులర్గా బూస్ట్ ఇచ్చి నువ్వు చెప్పగలవు, ఎంత చెప్పగలిగితే అంతే చెప్పు, పొద్దున్న చెప్పాల్సిన అవసరం లేదు, కరెక్ట్ ఆన్సర్ అయినా రాంగ్ ఆన్సర్ అయినా ఇట్స్ ఓకే అని చెప్తే సరిపోతుంది. ఇప్పుడు వెస్టర్న్ సిస్టమ్ తీసుకుంటే వాళ్ళు అక్కడ లేచి ఆన్సర్ చెప్తారు, అది కరెక్ట్ అయినా కరెక్ట్ కాకపోయినా దే ఆర్ నాట్ పనిష్డ్. ఓకే, యూ హ్యావ్ ట్రైడ్ సిట్. అట్లా కాకుండా తప్పు చెప్పావు వెళ్ళి గోడ కూర్చి అంటే ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళు నెక్స్ట్ టైం ఇంకా చెప్పడానికి కూడా భయపడతారు. సో చెప్పినప్పుడు చెప్పిన ఆన్సర్ తప్పైనా సరే అట్లీస్ట్ యూ హ్యావ్ ట్రైడ్, నెక్స్ట్ టైం ఇంకా చదువుకొని కరెక్ట్గా చెప్పడానికి ట్రై చేయి. దెన్ ఎంకరేజ్మెంట్ పెరుగుతుంది, ఇంకా బెటర్ అవుతుంది. సో ద ఎంకరేజ్మెంట్ పార్ట్ షుడ్ బి దేర్. అలాంటి వాటికి అస్సలు చదవట్లేదు రావట్లేదు అంటే, వచ్చి కూడా చెప్పట్లేదు అంటే మాత్రం ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలా బెటర్ అవుతారు. దట్ ఈస్ బేసికలీ కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ లేకపోతే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఆ కాన్ఫిడెన్స్ పెంచడానికి ఇంట్లో వాళ్ళు ట్రై చేయాలి, స్కూల్లో టీచర్ కూడా ట్రై చేయాలి. అండ్ మేజర్ పార్ట్ టీచర్స్ చాలా బెటర్గా హ్యాండిల్ చేయగలిగితే, అన్నిటికీ పనిష్మెంట్ లాగా చూడకుండా, అన్నీ తనకు రాదు అనకుండా, ఎంత వచ్చినా పర్లేదు, ముందు కన్నా 4 ముక్కలు ఎక్కువ నేర్చుకున్న దానికి కూడా వెరీ గుడ్ అంటే దిల్ బికమ్ బెటర్. సో దట్ ట్రైయింగ్, కానీ రావట్లేదు, ట్రై చేయడం చూడాలి, రిజల్ట్ అని ఎప్పుడు చూడాలి. ఎంత ఎఫర్ట్ పెడుతున్నది ఇంపార్టెంట్. ఎఫర్ట్ పెట్టకపోతే ఎఫర్ట్ పెట్టేలాగా చేయించాలి. సో ఎఫర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మన ఇండియన్ స్టేషన్, ద ఓన్లీ కంప్లైంట్ ఫర్ మీ ఈస్ ఇండియన్ స్టేషన్ ప్రకారం మార్కులు చాలా ఇంపార్టెంట్, మనకి అన్నిట్లోకి మార్కులు ఇంపార్టెంట్. కానీ మీరు ఒక ప్రొఫెషన్ స్టేజ్కి వచ్చిన తర్వాత మీ మార్కులు ఎవరు అడగరు. సో కీప్ దట్ ఇన్ మైండ్. సో అవి పెట్టుకొని మీరు ప్రకారం చదవండి. అట్లా అని చెప్పి మార్కులు తక్కువ వేసుకోండి కదా, ఎఫర్ట్ పెట్టండి, చదవండి. మీరు అనుకున్న మార్కులు రాకపోతే డిసప్పాయింట్ అవ్వకండి, గో ఫర్ నెక్స్ట్ దానికి వెళ్ళి అక్కడ ట్రై చేయండి. సో డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ మీరు లోపలికి వెళ్ళిపోయి ఏం చదవకుంటే ప్రాబ్లం అవుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అలానే పిల్లలు స్ట్రెస్ ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుందని అంటారు కదా సార్, వాటిని తగ్గించుకోవడానికి యోగా, మైండ్ఫుల్నెస్ లాంటివి మనం ఉపయోగపడతాయి. అవి ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? నాట్ జస్ట్ యోగా అండి, ఎనీ ఎక్సర్సైజ్ విల్ హెల్ప్ టు రెడ్యూస్ ద స్ట్రెస్. డైలీ 20 minutes ఆఫ్ వాకింగ్ సరిపోతుంది, ప్రాపర్ స్లీప్ సరిపోతుంది, రెడ్యూసింగ్ స్క్రీన్ టైం సరిపోతుంది, మంచి ఫుడ్ తినడం సరిపోతుంది. మరి టూ షుగరీ ఫుడ్ కాకుండా, ఇలాంటివి కాకుండా మంచి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తింటుంటే అవి సరిపోతుంటాయి. చాలా యాక్టివిటీస్ నేను చూసిన పేషెంట్స్లో, నేను చూసే కేసులో బుక్స్లో అన్ని ట్రీట్మెంట్లు ఇస్తాడు, యోగా చేయాలి ఇవన్నీ. కానీ యోగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ పాయింట్ నాకు. బలవంతంగా యోగా చెప్పిస్తే చేస్తారు, కొన్ని రోజుల తర్వాత మానేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ అ స్కూల్ ప్రోగ్రామ్ లాగా యోగా ఉందనుకోండి, పర్లే కంటిన్యూ ఇట్ ఈస్ మ్యాండేటరీ లాగా పెట్టేసి చేంజ్ చేసుకోండి. కానీ ఇంట్రెస్ట్ లేకపోతే ఫోర్స్ చేస్తే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి, సరిగ్గా నేర్చుకోవడం మళ్ళీ ప్రాబ్లం. సో అట్లా కాకుండా బేసిక్ ఎక్సర్సైజ్ అన్ని చేయించుకోవడం బెటర్. ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో వాడికి నీకు రిలాక్స్ అవ్వాలంటే నువ్వేం చేయాలి? గంట పడుకుంటే రిలాక్స్ అవుతావా? పడుకో. లిజన్ మ్యూజిక్ వింటే రిలాక్స్ అవుతావా? రిలాక్స్ అవ్వు. నాట్ స్క్రోలింగ్ అండ్ మొబైల్ విల్ నాట్ రిలాక్స్, ఇట్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది స్క్రోలింగ్. సో నువ్వు ఏదైనా యాక్టివిటీ చేస్తావా? రిలాక్స్ అవ్వు. పోయికి వచ్చే పాడతావా? రిలాక్స్ అవ్వు. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హౌ యూ రిలాక్స్ యువర్ సెల్ఫ్. సో ఆ రిలాక్సేషన్ టెక్నిక్ తెలుసుకోగలిగితే హెల్ప్ అవుతుంది. సో అది ప్రాక్టీసెస్ ఇండివిజువల్ పిల్లలకి ఇండివిజువల్ ఉంటుంది. సో వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది, కానీ ఎట్లా చేయాలని మాత్రం అర్థం కాదు. అసలు అదొక్కటే ప్రాబ్లం. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆల్ విల్ హెల్ప్. మైండ్ఫుల్నెస్ అంటారా? మైండ్ఫుల్నెస్ ఇస్, నేను సింపుల్గా మైండ్ఫుల్నెస్ లివ్ ఇన్ ప్రజెంట్ అని చెప్తారు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్. సో ఆ ప్రాక్టీస్ చేయడం రెగ్యులర్గా రావాలి. అంటే మనం అయిపోయిన దానికి ఏం చేయలేమో, ముందు జరిగేదానికి మనకేం జరుగుతుందో తెలియదు. సో ఇప్పుడేం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడేం చేస్తున్నా అది ఇంపార్టెంట్ దృష్టి పెడితే దెన్ ప్రాబ్లమ్ ఈ స్ట్రెస్ తగ్గుతుంది. నా దగ్గరికి పిల్లలు కూడా వస్తారు, జ్వరం వచ్చిన పిల్లలు వస్తారు. వాతావరణం మీ చేతిలో లేదు, జెనెటిక్స్ మీ చేతిలో లేదు, ఫుడ్ మాత్రం మీ చేతిలో ఉంది. సో ప్రాపర్ ఫుడ్ కేర్ తీసుకోండి, మీకు దాన్ని బెటర్ అవుతాయి. సో మీకు యూ కాంట్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ దేర్. కానీ మీ బాబుకి స్వెటర్ వేయండి, వేడి నీళ్ళతో స్నానం చేయించండి, ఇలాంటి ఫుడ్స్ పెట్టకండి, ఆటోమేటిక్గా సిక్ అవ్వరు. సో ఇట్లా మనం కంట్రోల్ లేని ఫ్యాక్టర్స్ మనం ఏం చేయలేం. మన కంట్రోల్ ఉన్న ఫ్యాక్టర్స్ మాత్రం మనం ఖచ్చితంగా మనం మేనేజ్ చేయగలగాలి. అట్లీస్ట్ 100లో 99 మేనేజ్ చేస్తే ఎఫర్ట్ విల్ బి మచ్ బెటర్, ఇట్ విల్ బికమ్ మచ్ బెటర్. సో ఆ మైండ్ఫుల్నెస్ అనేది చాలా కష్టమైన పడడం. అయితే మైండ్ఫుల్నెస్ ఇప్పుడు ఎమోషనల్ థింకింగ్ ఉంటుంది, లాజికల్ థింకింగ్ ఉంటుంది. సో ఎమోషనల్ థింకింగ్, లాజికల్ థింకింగ్ కలిపి ఒక ఆన్సర్ తెచ్చుకుంటే ఒక ప్రాబ్లమ్కి, దెన్ యుల్ సొల్యూషన్ విల్ బి మచ్ బెటర్. సో ఓన్లీ ఎమోషనల్ ఆలోచించి, ఓన్లీ లాజికల్ ఆలోచిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో పుట్ టుగెదర్ అండ్ థింక్. లివింగ్ ఇన్ ప్రెజెంట్ ఇస్ మైండ్ఫుల్నెస్ అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ టు బికమ్ బెటర్. ఇట్స్ నాట్ వెరీ ఈజీ.
అలాగే సార్, థ్యాంక్ యూ చెప్పినందుకు. అయితే ఈ కాలంలో విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ను విడదీయలేని పరిస్థితి ఉంది, ఈవెన్ పెద్దలకు కూడా అట్లానే ఉంది. అయితే ఈ ఎగ్జామ్ టైంలో పేరెంట్స్ ఏమో ఫోన్ వాడొద్దని, పిల్లలేమో అందులో వీడియో సబ్జెక్టే చూస్తాను తీసుకుంటారు, 5 నిమిషాల సబ్జెక్ట్ తర్వాత వేరే సోషల్ మీడియాలోకి జంప్ అవుతారు అని పెద్ద కంప్లైంట్స్ ఉన్నాయి. అలానే విద్యార్థులు కూడా సర్వేలో కొంచెం స్క్రీన్ టైమింగ్ ఎక్కువనే ఉంటుంది అని తెలిసింది. సడన్గా ఒకటేసారి ఎగ్జామ్ టైంలో ఆపడం ద్వారా పిల్లలు ఎమోషనల్గా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మామూలుగా అయినా స్క్రీన్ టైం ఎక్కువ ఉండొద్దు. ఈ సోషల్ మీడియా అలాగే ఈ స్క్రీన్ టైము తగ్గించడానికి డిజిటల్ వెల్బీయింగ్ విద్యార్థులు ఎలా ఉండాలో ఒకసారి చెప్పండి. సో బేసిక్గా డిజిటల్ వెల్బీయింగ్ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. అంటే ఇప్పుడు WHO గైడ్లైన్స్ ప్రకారం ఈ ఏజ్కి, స్కూల్ గోయింగ్ ఏజ్కి అరౌండ్ పర్ డే 2 hours ఆఫ్ మొబైల్ ఈజ్ అలౌడ్, స్క్రీన్ టైమ్ ఈజ్ అలౌడ్ ఇంక్లూడింగ్ టీవీ అండ్ మొబైల్. సో 2 hours అలౌడ్. కానీ ఎగ్జామ్స్ ముందు దట్ షుడ్ కమ్ డౌన్ బికాస్ ప్రియారిటీస్ ఎగ్జామ్స్. సో ప్రియారిటీ ఎగ్జామ్స్ కూడా అది ఇంకా తగ్గించుకోగలగాలి. సో తగ్గించుకోకపోతే ఇఫ్ యూ స్టార్ట్ ఇప్పుడు కూర్చొని 15 నిమిషాలు అనుకుని మీరు స్టార్ట్ చేస్తే అరగంట వేస్ట్ అయిపోద్ది. అక్కడ అరగంట వేస్ట్ అయిపోతే అరే చదవాల్సింది వెనక్కి పడిపోతారు, మళ్ళీ దానికి టెన్షన్ పడతారు. ఆ టెన్షన్లో మీరు ఫోకస్ చేయలేరు, సరిగ్గా చదవలేరు, మళ్ళీ టెన్షన్ పెరుగుతుంది. ఆ టెన్షన్ మళ్ళీ మీరు రిలాక్సేషన్ చేస్తారు, మళ్ళీ వచ్చి ఫోన్నే ముట్టుకుంటారు. సో ఇట్స్ అ విషయస్ సైకిల్, తిరుగుతూనే ఉంటుంది ఇట్లా. అలా తిరగడం వల్ల ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఆ టైంలో స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ పెట్టుకోవాలి. నేను ఫోన్ చూడాలనుకుంటున్నాను, వాట్ ఐ సే ఇస్ పొద్దున్న వచ్చే మెసేజ్ సాయంత్రం కనపడుతుంది, సాయంత్రం వచ్చే మెసేజ్ కూడా సాయంత్రం కనపడుతుంది, పొద్దున్న వచ్చే వీడియో కూడా సాయంత్రం. రోజుకి ఒక్కసారి అరగంట ఎగ్జామ్స్ అప్పుడు చూసుకుంటే ఒక్కసారి ఇంపార్టెంట్ ఇవన్నీ చూసేసుకొని పక్కన పెట్టుకొని మీ పని మీరు చేసేసుకోండి. సో వచ్చిన ప్రతి మెసేజ్ చూస్తూ పోతూ, వచ్చిన ప్రతి రీలు చూస్తూ పోతుంటే రోజంతా గడిచిపోతుంది. ద సేమ్ పొద్దున మెసేజ్, ఈవినింగ్ మెసేజ్, మొత్తం మెసేజ్ అనేవి ఒకసారి కనపడతాయి. సో అంత సిగ్నిఫికెంట్ మీరు అనుకుంటే చూసుకోండి. ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ చూసుకోండి వెన్ యూ వాంట్ టు రిలాక్స్, నాట్ యాజ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్. అండ్ చదువు గురించి అంటారా, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ గివింగ్ మొబైల్ ఫర్ స్టడీ. కిడ్స్ ఎలా యూజ్ చేస్తున్నారు అనేది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ కిడ్స్. మోస్ట్ ఆఫ్ దమ్ యూజింగ్ స్టడీ పర్పస్ బాగా యూజ్ చేస్తున్నారు, కొంతమంది యూజ్ చేయట్లేదు. ఎనీథింగ్ వాళ్ళ చేతిలో ఒకటి ఉంది అంటే వాళ్ళు డెఫినెట్గా కొంచెం చదివితో బోర్ కొడితే ఎంజాయ్ చేయడానికే ట్రై చేస్తారు. దట్ యూజువల్లీ హ్యాపెన్స్. కానీ ఎక్కడ కంట్రోల్ చేయాలో తెలియదు. సో అందుకని పేరెంట్స్ మానిటరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు చెయ్యి, కానీ ఇంతసేపే చెయ్యి. నువ్వు ఒకవేళ చూడదలుచుకుంటే దిస్ ఈస్ ద టైమ్ యూ హ్యావ్ టు సీ. వెన్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, నీకు ఎగ్జామ్స్ చాలా ఎక్కువ దగ్గర ఉంది, నీకు స్ట్రిక్ట్ ఎగ్జామ్ ఉందంటే ఆ టైం అంతా మొబైల్ లేదు నీకు. సో ఇట్లాంటివన్నీ పేరెంట్స్ గైడ్లైన్స్ పెడితేనే హెల్ప్ అవుతుంది. అండ్ డిజిటల్ వెల్బీయింగ్కి మళ్ళీ దానివల్ల స్లీప్ ఎఫెక్ట్ అవుతుంటుంది. స్లీప్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే 2 hours ముందు, 1 hour ముందు స్క్రీన్ టైం ఇవ్వకూడదు. అండ్ మీరు జోసే రీల్స్ స్క్రోల్ చేస్తారు కదా, దానిపైన మీ పైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ప్లస్ మీరు చూస్తున్న వీడియోస్లో ఏమైనా మోటివేషనల్ వీడియోస్ ఉన్నాయా లేదా, అది మీకు హెల్ప్ అవుతుందా లేదా చూసుకోవాలి. అండ్ కంటెంట్ క్రియేటర్స్ ఏమైనా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ ఆన్లైన్లో స్ట్రేంజర్స్తో మాట్లాడకూడదు. ఇట్లాంటివన్నీ చాలా చాలా ఉంటాయి. బేసిక్ థింగ్ అయితే యూ కెన్ యూజ్ మొబైల్. ఇప్పుడు మొబైల్ తీసేయడం చాలా కష్టం, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. తీయడం చాలా కష్టం, కానీ జుడిషియల్ యూస్, ప్రాపర్ యూసేజ్, లిమిటెడ్ యూసేజ్ ఈజ్ ఫైన్. సో గివ్ ఫ్రీడమ్ విత్ లిమిటేషన్స్. పేరెంట్స్ ఫ్రీడమ్ ఇవ్వగలగాలి, కానీ లిమిటేషన్స్ కూడా ఇవ్వగలగాలి. అండ్ ఏం చూడాలో కూడా చూడగలగాలి. అండ్ దే హ్యావ్ టు మానిటర్ వాట్ దే ఆర్ సీయింగ్, దెన్ ఇట్ విల్ హెల్ప్. అలానే సార్, సోషల్ మీడియాలో పిల్లలు చూస్తుంటారు, మామూలుగా వాట్సాప్ గ్రూప్ అవుతుంది, ఫేస్బుక్, ఇన్స్టా ఇలాంటి ఉంటాయి కదా, అందులో ఒక పోస్ట్కు వాళ్ళు ఎమోషన్ అయ్యి రిప్లై ఇస్తుంటారు. అది చాలా తీవ్రమైన అంశాలు కూడా దారితీస్తుండొచ్చు. కాబట్టి ఏ అంశానికి ఎట్లా రియాక్ట్ కావాలి, అసలు రియాక్ట్ కావాలా వద్దా, విద్యార్థులు ఎట్లా నిర్ణయించుకోవచ్చు? పోస్ట్కి రియాక్ట్ అవ్వడానికి రీజన్స్ మల్టిపుల్ ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళున్న ఆలోచన విధానం, ఇప్పుడు వాళ్ళ ఫేవరెట్ హీరోది ఒక పోస్ట్ వచ్చింది, డెఫినెట్గా ఓవర్వెల్మింగ్ ఉంటుంది, వాళ్ళు రాస్తారు. సో ఏదైనా రిలేటబుల్ పోస్ట్, ఇందాకే ఇంట్లో ఫైట్ అయింది సిస్టర్తో, అక్కడ సిస్టర్తో వీడియో వచ్చింది, అక్కడ వీడియో వస్తే రిలేట్ చేసుకుంటాడు, అయ్యో సిస్టర్ని కొట్టని బాధని వెళ్ళి సారీ చెప్పడం అలాంటివన్నీ జరుగుతాయి. సో ఆ టైంలో ఎమోషనల్ వైజ్ కరెక్ట్ కాదు. సో అవన్నీ అర్థం చేసుకోవాలంటే చాలా మెచ్యూరిటీ రావాలి. అందుకే మొబైల్ ఇప్పుడు వేరే కంట్రీస్లో మొబైల్ ఇవ్వాలి అంటే అట్లీస్ట్ 16 years ఉండాలని చెప్తున్నారు. ముందు ఫోన్ వాడాలి, ఓన్లీ కీప్యాడ్ ఫోన్. నేను రీసెంట్గా వీడియో చూశాను, ఇప్పుడు IIT JEE వాళ్ళు టాపర్ వచ్చారు కదా, వాళ్ళందరి దగ్గర కీప్యాడ్ ఫోన్సే ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ లేవు, ఓన్లీ కీప్యాడ్ ఫోన్స్. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి మమ్మల్ని, మాకు వద్దా ఫోన్స్ అంటున్నారు టాపర్స్. IIT JEE మామూలు ఫోన్ కీప్యాడ్, అది కమ్యూనికేషన్ పర్పసే. సో చదువుకోవడానికి బుక్స్ ఉన్నాయి కదా అంటున్నారు. సో ఇఫ్ దే కెన్ డూ ఫర్ స్టడీస్, ఎందుకు చేయలేము? మనం కూడా చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్
కొన్ని ఆన్సర్స్ వెతకాలంటే కష్టం కాబట్టి గూగుల్ ఈజీగా ఉంది కదా మనకి, సో గూగుల్లో వచ్చేస్తుంది. టైప్ చేస్తే గూగుల్ ఆన్సర్ వచ్చేస్తుంది. అవి మా టీచర్ చెప్పింది అర్థం కాకపోతే యూట్యూబ్లో వీడియో చూసుకోవచ్చు. అవన్నీ హెల్ప్ అవుతాయి, కానీ దాని మీదే డిపెండ్ అయితే ప్రాబ్లం అవుతుంది. సో అట్లాంటివన్నీ చేయకుండా జుడిషియస్ యూస్ చేస్తే ఇట్ ఈజ్ గోయింగ్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దాన్ని తీయలేరు, కానీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియాలి. మీరు దాన్ని యూజ్ చేసుకోవాలని అది మనం యూజ్ చేసుకోకూడదు. అలా ప్లాన్ చేస్తే బెటర్ ఉంటుంది. మొబైల్ ఫోన్ ఇచ్చే కంటే పిల్లలకి యూ హ్యావ్ అ ల్యాప్టాప్ ఆర్ అ డెస్క్టాప్ ఇన్ అ పబ్లిక్ ఏరియా, ఆర్ పిల్లలు స్టడీ చేస్తుంటే వాళ్ళ రూమ్ లేదా డోర్ ఓపెన్ నుంచి పెట్టి పేరెంట్స్ చూడగలిగితే స్క్రీన్ ని. ఇప్పుడు మన ఫోన్ వాట్సాప్ కూడా క్యాన్ బి కనెక్టెడ్ టు యువర్ డెస్క్టాప్. సో ఫోన్ చూసే అవసరం లేదు పిల్లలకి యాక్చువల్లీ ఇంట్లో. సో ఇఫ్ ద స్క్రీన్ పేరెంట్స్ కనిపించేటట్టు వీళ్ళు వాడుకుంటే, ఇఫ్ ద పేరెంట్స్ కెన్ మానిటర్, ఐ థింక్ అది చాలా హెల్ప్ అవుతుంది ఇంట్లో. Desktop is always a better option. Desktop with a WhatsApp connection, with a Google connection. Always a better option. I think it's a better option. Because they can't carry it anywhere. And it's a bigger screen. పెద్ద స్క్రీన్, ఐ సైడ్ కూడా పాడు కాదు, దూరం కూర్చొని చూస్తుంటారు, మానిటర్ చేయొచ్చు పేరెంట్స్. దట్ మే బి బెటర్. థ్యాంక్ యూ మేడం. అలానే మరొక ప్రశ్న గౌరీ మేడంకు. మేడం, ఈ ఎమోషన్ వెల్బీయింగ్ సంబంధించి విద్యార్థుల్లో ఈ పరీక్షల సమయము, అయితే పరీక్షల సమయంలో వాళ్ళకు చదువు ఒకటే 12 గంటలు 20 గంటలు చదవడం కాకుండా మిగతా యాక్టివిటీస్ కూడా కావాలి. అంటే ఏదైనా చిన్న ఆట కానివ్వండి, లేకపోతే ఏదైనా చిన్న ఎక్సర్సైజ్ లాంటివి కానివ్వండి, అలానే ఫ్యామిలీతో మాట్లాడడం కానివ్వండి, ఇలా పిల్లలు ఒక టైం మేనేజ్మెంట్ కానీ ప్లానింగ్ చేసుకోవడానికి ఎలాంటి టిప్స్ ఇస్తారు మీరు? అంటే ఇది ఓన్లీ ఎగ్జామ్ టైంలో కాదండి ప్రశ్న వర్తించేది. ఇట్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ రొటీన్, పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ పార్ట్ ఉండాలి అది. రెగ్యులర్గా అదే రొటీన్ అలవాటైతే మీరు బాగా ప్లాన్ చేసుకొని మీ స్టడీని ప్లాన్ చేసుకొని రివిజన్ సబ్జెక్ట్ చేసుకుంటే ఎగ్జామ్ టైంలో స్ట్రెస్ చేసి ఆ 12-20 గంటలు చదివే అవసరం పడకపోవచ్చు. అండ్ కాన్స్టెంట్ సిట్టింగ్, కాన్స్టెంట్ స్టాండింగ్ ఒక్క ప్లేస్లో మంచిది కాదు. ఫ్రీక్వెంట్లీ మూవ్ కావాలి, బాడీ హ్యాస్ టు మూవ్ ఫ్రీక్వెంట్లీ. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక అలారం పెట్టుకొని ఒక స్ట్రెచ్ చేయండి, సింపుల్ స్ట్రెచ్ చేయండి, జస్ట్ వాక్ అరౌండ్, లేచి మంచినీళ్ళు తాగిరండి, లేకపోతే వెళ్ళి అమ్మని బలకరించరండి. సో టాక్ టు యువర్ సిస్టర్, డూ సంథింగ్ ఫర్ 2 minutes అండ్ కమ్ బ్యాక్. అంతేకాని నేను ఇదే 12 గంటలు నేను కంటిన్యూస్గా లేవకుండా చదివితే కానీ అయిపోదు అన్న థాట్ కరెక్ట్ కాదు. సో ఇఫ్ ఆ 12 గంటల ఇన్పుట్ అవుట్పుట్ ఎంతైతే చేస్తారో కంటిన్యూస్ చదివి, దాన్నే బ్రేక్ చేసి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఇఫ్ యూ గివ్ యువర్ సెల్ఫ్ 2-minute 3-minute బ్రేక్ ఆల్సో, అంతకంటే ఎక్కువ అవుట్పుట్ ఇవ్వగలుగుతారు మీరు. సో టేక్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్, మూవ్ ఫ్రీక్వెంట్లీ, డ్రింక్ వాటర్ ఫ్రీక్వెంట్లీ, హైడ్రేట్ వెల్ అండ్ ఈట్ ద రైట్ ఫుడ్స్. కరెక్ట్గా తిని తాగితే ఐ థింక్ పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈరోజు మన పిల్లలు ఎమోషనల్ వెల్బీయింగ్ అంటే ఏంటిది, దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు, దాంట్లో ఉన్న అంశాలు ఏంటో మనం తెలుసుకున్నాము. మీకు కానీ మీ మిత్రులకు కానీ ఎవరైనా ఎమోషనల్గా ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకోలేకపోతే మనకు ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నుండి కూడా ఒక లైవ్ ఏమంటారు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఆ నెంబర్ మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను, రాసుకోండి. 1800-425-2428. మళ్ళీసారి రిపీట్ చేస్తాను, 1800-425-2428. ఇది మీ చదువు విషయం కానీ, లేదా మీ కెరీర్ విషయం కానీ, మీకు ఎమోషనల్గా ఏమన్నా ఇబ్బంది ఉన్నా, చదువుతున్నప్పుడు మీకు ఎలాంటి డౌట్ వచ్చినా ఈ ఫోన్కు మీరు కాల్ చేస్తే మీకు సహాయం ఎప్పటికైనా అందుతుంది. అలానే మనకు టెలిమానస్ అనే మరొక ప్రోగ్రామ్ కూడా ఉంది. ఆ నెంబరు 14416. మరోసారి రిపీట్ చేస్తాను, 14416. లేకపోతే మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1800-891-4416. మరోసారి రిపీట్ చేస్తాను, 1800-891-4416. కాబట్టి విద్యార్థులు మీరు మీ చదువులు ఉన్నత శిఖరాలు వెళ్ళడానికి ప్రభుత్వము, పాఠశాల విద్యాశాఖ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఇవన్నీ ఎవరి కొరకు అంటే మీ శ్రేయస్సు కొరకు, అలానే మీ ఉద్వేగ శ్రేయస్సు కొరకు చేస్తుంది. విద్యార్థులు అంటే కేవలం చదువు, మార్కులు, బ్యాంకు మాత్రమే కాదు, మీరు ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారుగా ఎదగాలని కోరుకుంటున్నాం. అలానే ఈరోజు మనము మాట్లాడిన అంశము లో మీకు ఎమోషన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలని తెలుసుకున్నారనుకుంటున్నాను. అలాగే మీకు ఏమైనా దిగులు, ఏమైనా ఆందోళన ఉంటే మీరు వాటిని తగ్గించుకోండి, ఆనందంగా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్స్ రాయండి, ఉన్నతంగా ఎదగండి, మంచి పౌరులుగా ఎదగాలని కోరుకుంటూ ఈనాటితో ఈ ప్రోగ్రాము ముగిసిందని ప్రకటిస్తున్నాను. ధన్యవాదాలు.